ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్. చెప్పండి, అకౌంట్స్ అంటే డెఫినేషన్ చెప్తున్నారా? ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అనే డెఫినేషన్ అడగలేదు. డెఫినేషన్ వద్దు, నార్మల్ లాంగ్వేజ్లో, లేమన్ లాంగ్వేజ్లో అకౌంటింగ్ అంటే ఏంటో చెప్పండి. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సార్ ట్రాన్సాక్షన్ అంటే స్టేట్మెంటా? సరే, అకౌంటింగ్ అంటే రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్నారు. ట్రాన్సాక్షన్ అంటే ఇందాక ఎంపీసీ వాళ్ళు నించున్నారు కదా, ఐ మీన్ అకౌంట్స్లో నాలెడ్జ్ లేస్తారని. డోంట్ వరీ, ఇప్పుడు నేను చెప్పే క్లాస్ మీ అందరికీ నిల్ నాలెడ్జ్ అనుకునే చెప్తాను నేను. జీరో నాలెడ్జ్, అకౌంట్స్ అంటే ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్, నో ఇష్యూ. స్టార్ట్ చేద్దాం సబ్జెక్ట్. మీకు తెలిసే అకౌంటింగ్ అనేది ఓన్లీ వన్ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్, ఓన్లీ వన్ బ్రాంచ్. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఏదైతే వచ్చిందో దాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని అంటారు. ఏమంటారమ్మా? ఫైనాన్షియల్ అకౌంటింగ్. బట్ అకౌంటింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయమ్మా. అకౌంటింగ్ అనేది ఒక పెద్ద ట్రీ, డిఫరెంట్ బ్రాంచెస్. అందులో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎగ్జాంపుల్, కాస్ట్ అకౌంటింగ్, ఐడియా ఉందా? నో. మేనేజ్మెంట్ అకౌంటింగ్, ట్యాక్స్ అకౌంటింగ్. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో మన మెయిన్ ఇప్పుడు మన సిలబస్ కానీ మీ సిఏ ఫౌండేషన్ మీరు నేర్చుకునేది కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఏనమ్మా? ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ పక్కకు పెడితే అకౌంటింగ్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్గా ఒక ఎంప్లాయీ ఉన్నాడమ్మా, ఎంప్లాయీ. సో ఎంప్లాయీకి మంత్ ఎండ్ అవ్వగానే ఏమొస్తుంది? డౌట్ లేదు కదా, షూర్ కదా? సో శాలరీ వస్తుంది. సపోజ్ ఒక 1 lakh వచ్చింది శాలరీ. వచ్చిన శాలరీని ఎలా యూజ్ చేస్తారు? సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎక్స్పెన్స్ టైప్స్ ఏమేమి ఉండొచ్చు? మేబీ రెంట్ పే చేయొచ్చు ఆ ఫ్యామిలీకి. నెక్స్ట్ ఈఎంఐస్ ఏమనంటే ఈఎంఐస్ కట్టుకోవచ్చు, అంతే కదా? లోన్ రీపేమెంట్, ఈఎంఐస్. నెక్స్ట్ ఇంకా షాపింగ్ చేసుకోవచ్చు, గ్రాసరీస్ పర్చేస్ చేయొచ్చు, క్లాత్స్ పర్చేస్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, అంతేనా? అంటే ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్కి ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ రెండు ఉంటాయి. ఇన్ఫ్లోస్ యాజ్ వెల్ యాజ్ అవుట్ఫ్లోస్. ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రండి. ఇప్పుడు మనం ఒక ఇండివిజువల్ చూసాం, శాలరీ వస్తుంది, వచ్చిన శాలరీని ఎలా యూజ్ చేస్తున్నాం. బిజినెస్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రండి. ఆర్గనైజేషన్ మనది ఒక బిజినెస్, మనకి శాలరీ ఇస్తారా? ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనకి, అవునా కదా? ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ ఎస్ఆర్ నగర్. ఇది స్టూడెంట్స్ ఏరియా. స్టూడెంట్స్ ఏరియా అంటే ఇప్పుడు ఈవినింగ్ మీకు 5:30 to 6 బ్రేక్ కదా, అవునా? మీ స్కెడ్యూల్లో 5:30 to 6 బ్రేక్ ఉందా? అట్లా ఓవరాల్ ఎస్ఆర్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి అన్నిటికీ యావరేజ్గా 5 to 6 గ్యాప్లో బ్రేక్ ఉంటుంది. ఆ 5 to 6 గ్యాప్లో ఎవ్రీ డే ఈ ఎస్ఆర్ నగర్లో మినిమం 10 lakhs బిజినెస్ జరుగుతుంది. పానీపూరి షాప్, పునుగుల షాప్, బేకరీ, జ్యూస్ పాయింట్స్, ఓకేనా? ఇట్లా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ షాప్స్ అన్ని కలిపితే అట్లీస్ట్ 10 lakhs మనీ ఎక్స్చేంజ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు పానీపూరి బండి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాడికి శాలరీ వస్తుందా? ఏం చేస్తుంది? ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే పానీపూరి సేల్ చేయడం వల్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇన్ఫ్లో మొత్తం గెయినేనా? మొత్తం లాభమేనా? ఎక్స్పెన్స్ అవుతాయి కదా. పానీపూరి సేల్ చేయాలి అంటే మెటీరియల్ తయారు చేసుకోవాలి కదా మనం. సో మెటీరియల్ ఫ్రీగా వస్తుందా? ఎవరైనా ఫ్రీగా ఇస్తారా? నో. సో మెటీరియల్ పర్చేస్ చేయాలి. మా పర్చేస్ అంటే కొనడం తెలుసు కదా. నెక్స్ట్ మరి పానీపూరి పెట్టండి, ఒక లొకేషన్ సెట్ చేసుకోవాలి. లొకేషన్, ఓన్ లొకేషన్ ఏందనుకోని పెద్ద ప్రాబ్లం లేదు. రెంట్ తీసుకుంటే షాప్ని రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, ఆ షాప్లో వర్కర్ ఉంటే వర్కర్కి శాలరీ పే చేయాలి, ఇన్ కేస్ లేబర్ ఉంటే లేబర్కి వేజ్ పే చేయాలి.
అంటే ప్రతి కేసులో అది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ లో కానీ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో కానీ ఇన్ఫ్లోస్ యాజ్ వెల్ యాజ్ అవుట్ఫ్లోస్. అకౌంటింగ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ప్రతి పర్సన్ అకౌంటింగ్ చేస్తారు, నాలెడ్జ్ ఉండదు అంత. అంటే యాజ్ పర్ బుక్ నాలెడ్జ్ లేకుండా కామన్ సెన్స్ యూజ్ చేసి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అకౌంటింగ్ మీద గ్రిప్ ఉంటుంది. మనకి ఎంత ఇన్ఫ్లో వచ్చింది, ఎంత అవుట్ఫ్లో అయింది, అంతే కదా. ఫ్రెండ్స్ అందరు కలిసి 5 మెంబర్స్ కలిపి ట్రిప్కి వెళ్ళారు. సో 5 మెంబర్స్ కలిపి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారమ్మా, 5 మెంబర్స్ అమౌంట్స్ కన్సల్టేట్ చేసుకొని ఒక పర్సన్ మెయింటైన్ చేస్తాడు. సో ఇన్ఫ్లో ఏంటి, ఈచ్ పర్సన్ ఎంత అమౌంట్ ఇచ్చారు, ఈచ్ పర్సన్ ఎంత అమౌంట్ ఇచ్చారు, అండ్ డ్యూరింగ్ ద ట్రిప్ ఎంత స్పెండ్ చేశారు, ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్ ఇంకా బ్యాలెన్స్ ఎవరెవరికి ఎంత అమౌంట్ వెళ్ళాలి, ఇదంతా చేస్తారా లేదా. మరి దీన్ని మొత్తం అకౌంటింగే అంటారు, ఓకేనా. బట్ ఇక్కడ మనం సబ్జెక్ట్లో నేర్చుకునేది ఏంటంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎలా రికార్డ్ చేయాలి. షాప్ కీపర్ అన్నాడు, వాడు ఏమైనా క్వాలిఫైడ్ సీఏనా చెప్పండి, సీఏ ఫౌండేషన్ చదువుకున్నారా, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చి ఆయనకి, బట్ అయినా కానీ హీ విల్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్, ఎంత మిగులుతుందో చెప్తాడు. అంటే అకౌంటింగ్లో నాలెడ్జ్ ఉంటేనే ఫైండ్ అవుట్ చేయొచ్చా అది, నో నీడ్ కామన్ సెన్స్. మన సబ్జెక్ట్లో 90% కామన్ సెన్స్, బట్ ఆ కామన్ సెన్స్నే యాజ్ పర్ థియరిటికల్గా నేర్చుకొని మళ్ళీ బుక్లో ప్రజెంట్ చేయాలి. మళ్ళీ దానికి వీళ్ళు డిసైడ్ చేస్తారు 50% వస్తే పాస్ అని, అంతే కదా. నార్మల్గా కోర్స్ టఫ్ కోర్స్ అని అంటారు కదా, టఫ్ కోర్స్ ఏం కాదు, 50% నాలెడ్జ్ అంటే సరిపోద్ది. ఐసీఐలో డిసైడ్ చేస్తున్నారు కదా 100% కావాలనా, 50% వస్తే యూ విల్ పాస్, అంటే 50% మార్క్స్ వస్తే డిసైడ్ చేస్తున్నారు నువ్వు తోపు అని, అంతే కదా. 49 వచ్చినాయి అనుకోండి నువ్వు 0, 50 వస్తే నువ్వు 100. మన 90% సబ్జెక్ట్లో కామన్ సెన్సే ఉంటుంది, బట్ దాన్నే థియరిటికల్గా నేర్చుకుంటున్నాం మనం. ఆ థియరిటికల్గా నేర్చుకున్న దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం, ఓకేనా. సో క్లియర్గా సబ్జెక్ట్లోకి వెళ్దాం, బట్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఓవరాల్ వ్యూ డిస్కస్ చేద్దాం. ఓవరాల్ వ్యూ, అకౌంట్స్కి మీరు 2 నోట్సెస్ మెయింటైన్ చేయాలి. 1 notes is for basics with examples, 1 notes is for material problems, ఓకేనా. మీకు మెటీరియల్ ఏమి ఇవ్వలే కదా, మెటీరియల్ మీ చేతికి వచ్చేసరికి 1 week పడుతుంది. ఈ 1 week కూడా కంప్లీట్గా బేసిక్స్, ఓకేనా, కంప్లీట్గా బేసిక్స్. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న అకౌంట్ బేసిక్స్కి ఇక్కడ ఫౌండేషన్ దానికి డ్రాస్టిక్ చేంజ్ అనిపించచ్చు. ఎగ్జామ్ మీకు ఇంటర్మీడియట్లో ఎంట్రీస్ నేర్పించారా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా ఆన్సర్ చేస్తారా, ఎవరు ఆన్సర్ చేస్తారా హ్యాండ్ రైజ్ చేయండి, అదే కావాల్సింది. ఆన్సర్ చేస్తారంటే అందరు చేస్తారు, ఎవరు ఆన్సర్ చేస్తారు, 1%. ఆన్సర్ రాంగ్ చేసిన నో ప్రాబ్లం, ఆ హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు కావాలి నాకు. చూసారా, ఎవరికి లేదు నాలెడ్జ్, భయపడాల్సిన అవసరం లేదు. ఉందా నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే హ్యాండ్ రైజ్ చేస్తారు కదా. యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, బట్ డోంట్ వరీ, నేను ఇస్తాను నాలెడ్జ్, ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ సబ్జెక్ట్, ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ చేయట్లేదు మనం, మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఆన్సర్ చెప్పండి, మేమే నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేసామని. మా సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్. తెలుసా, ఇంగ్లీష్లో వచ్చింటుంది అనుకోండి, యాక్టివ్ లిజనింగ్, యాక్టివ్ పార్టిసిపేషన్ వచ్చిందా, వచ్చి ఉంటుంది. ఇన్ కేసు రాకపోతే మేబీ రావచ్చు. యాక్టివ్ పార్టిసిపేటింగ్, యాక్టివ్ లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఆన్సర్ తెలియకపోయినా కానీ ట్రై చేయాలి అనే ఇంటెన్షన్ కావాలి. అకౌంటింగ్, మా అకౌంటింగ్లో అకౌంటింగ్ ఇస్ ఎ బిగ్ ట్రీ, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రాంచెస్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేయట్లేమో, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ త్రూ 3 బ్రాంచెస్ చూద్దాం. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇవి మాత్రం నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ వన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్.
financial accounting. And the second one is cost accounting. And the third one is management accounting. Financial accounting, cost accounting, management accounting. మన సిఏ ఫౌండేషన్ ఫస్ట్ పేపర్ నెంబర్ 1 వచ్చేసరికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అమ్మ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ అంట, ఓన్లీ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్. సార్ అంటే మరి కాస్ట్ అకౌంటింగ్ గురించి మేనేజ్మెంట్ అకౌంటింగ్ మనకు రాదా సార్ అంటే, కాస్ట్ అకౌంటింగ్ విల్ కమ్ ఇన్ యువర్ సిఏ ఇంటర్ అమ్మ, సిఏ ఇంటర్లో వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ మన సిఏ సిలబస్లో లేదు, CMA ఫస్ట్ లెవెల్లో ఉందమ్మా. కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఫస్ట్ లెవెల్లో ఉంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని. బట్ బేసిక్ ఓవరాల్ వ్యూ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అకౌంట్ నోట్స్ నోట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి చాలు. ఓకేనా. మేనేజ్మెంట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మా అకౌంటింగ్ అంటే ప్రతిదీ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్సే కాదు, టేకింగ్ డెసిషన్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ టేకింగ్ డెసిషన్స్ విత్ ద యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేయడం వల్ల మనకు ఒక అవుట్పుట్ వస్తుంది, కాస్ట్ అకౌంటింగ్ చేయడం వల్ల కూడా అవుట్పుట్ వస్తుంది. ఈ 2 అవుట్పుట్స్ బేస్గా తీసుకొని మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్, మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్. దాన్ని ఆ ప్రాసెస్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్ విత్ ద యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటా అండ్ కాస్ట్ అకౌంటింగ్ డేటా, దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటని మనం డిస్కస్ చేద్దాం, మన సబ్జెక్ట్ మొత్తం అది. జస్ట్ ఓవరాల్ వ్యూ ఇస్తున్నాం. కాస్ట్ అకౌంటింగ్, మా కాస్ట్ అకౌంటింగ్ అంటే మీకు ఎగ్జాక్ట్గా కాస్ట్ అకౌంటింగ్ 100% నాలెడ్జ్ రావాలంటే మీరు సిఏ ఇంటర్లో వస్తాము, సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్. బట్ యాజ్ ఆఫ్ నో కాస్ట్ అకౌంటింగ్ అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ తీసుకున్నాము, లక్ష్య ఎడ్యుకేషనల్ సర్వీసెస్, లక్ష్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మన కంపెనీ నేమ్ లక్ష్య ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, ఇది మన కంపెనీ. మన కంపెనీ బిజినెస్ ఏంటమ్మా? ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. రైట్ నో ప్రెసెంట్ వీఆర్ డీలింగ్ విత్ సిఏ ఫౌండేషన్ నవంబర్ 2022 బ్యాచ్ 1 విచ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 140 స్టూడెంట్స్. ఈ 140 స్టూడెంట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం మన ఇన్స్టిట్యూట్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది? ఎగ్జాంపుల్, ఈ ఫ్లోర్ ఎస్ టోటల్ బిల్డింగ్ రెంట్ అమ్మ, మంత్లీ రెంట్ ఈ బిల్డింగ్ 2,36,000. ఈ బిల్డింగ్కి మంత్లీ రెంట్ 2,36,000. ఈ బిల్డింగ్ 4 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్లో మీకు ఒక ఫ్లోర్ అలొకేట్ చేశారు, అవునా కదా. సో మీ ఫ్లోర్కి ఎంత ఉండొచ్చు కాస్ట్? 50,000 ప్లస్ సంథింగ్, ఒక 60,000 అనుకుందాం. అంటే మంత్లీ మీకు మేము సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం మాకు అయ్యే రెంటల్ కాస్ట్ ఒక 70,000 అవుతుంది, 70,000. అండ్ ఇదే బిల్డింగ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 60,000 70,000 వస్తుంది, 4 ఫ్లోర్స్. సో యావరేజ్ చూసుకుంటే ఈ ఫ్లోర్కి ఒక 20,000 15,000 వస్తుంది కరెంట్ బిల్ మంత్లీ. అండ్ ఇక్కడ ఉన్న వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉంది కదా, అలా 4 ఫ్లోర్స్లో 4th ఫ్లోర్లో ఉంది, 3rd ఫ్లోర్లో ఉంది, 4th ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్. మరి ఈ వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ అవ్వచ్చు? ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నాం, ప్రొజెక్టర్ ఎంత కాస్ట్ అవ్వచ్చు? ప్రొజెక్టర్ ఎంత కాస్ట్ అవ్వచ్చు? ఏసీస్ రన్ చేస్తున్నాం, ఏసీస్ ఎంత కాస్ట్ అవ్వచ్చు? అవునా కదా. సో మీకు క్లీన్గా ఉండాలంటే లేబర్ ఉండాలి, స్వీపర్, వాళ్ళకి ఎంత పే చేస్తాం అమౌంట్. మరి ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీకి ఎంత అమౌంట్ పే చేస్తాం? అంటే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఇంత కాస్ట్, ఇన్ని కాస్ట్లు ఇన్కర్ అవుతున్నాం కదా. సో ఇప్పుడు లక్ష్య ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టోటల్ యావరేజ్ చూసుకుంటే మంత్లీ మీ బ్యాచ్ కోసం యావరేజ్గా 5 to 6 lakhs, ఈవెన్ 10 lakhs కూడా అవ్వచ్చు అమ్మ, 5 to 6 lakhs ఖర్చు అవుతుంది.
జస్ట్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ టు నవంబర్ 2022 బ్యాచ్ 1 CA ఫౌండేషన్ స్టూడెంట్స్. మంత్లీ ఇంకా మా శాలరీలు అన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక 6 to 7 lakhs అవుతాయి మంత్లీ. ఓకేనా? ఇప్పుడు ఆ 6 to 7 lakhs ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఎలా రెడ్యూస్, అంతే కదా. ఏదైనా ప్రొవైడ్ చేసేటప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారమ్మా, మనం సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ఎట్ ఏ లోవర్ కాస్ట్, అంతే కదా. పానీపూరి బండి పాయింట్ ఆఫ్ ఆలోచించండి, వాడు ఏమైనా ఎలా ఆలోచిస్తాడు, నాకు తక్కువ ఖర్చు అవుతే ఎక్కువ ఇంట్లో తీసుకోవచ్చు. ఏ బిజినెస్ అని అంతమ్మా, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అని కానీ వాళ్ళ చేతిలోంచి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ తక్కువ ఉండాలనుకుంటారు, ఇంట్లో ఎక్కువ రావాలనుకుంటారు, అంతే కదా. మీరే ఉన్నారు, అంతే కదా. ఒక సర్వీస్ చేయండి, ఇక్కడ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయండి, నేను మీకు 1000 రూపీస్ ఇస్తా అంట. మీరు అదే సర్వీస్ 500లో చేశారనుకోండి, 500 ప్రాఫిట్ అవుతుంది. అదే సర్వీస్ 800 రూపీస్ చేస్తే 200 ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఏమనుకుంటారో మా ప్రాఫిట్ ఎక్కువ కావాలి మనకి. హ్యూమన్ వాంట్ సార్ అన్లిమిటెడ్, అవునా కదా. సో కాస్ట్ అకౌంటింగ్ ఏం చెప్తుందంటే, బై యూజింగ్ కాస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ కాస్ట్ టెక్నిక్స్, హౌ వీ కెన్ రెడ్యూస్ అవర్ కాస్ట్, మరి ఓన్లీ కాస్ట్ రిడక్షన్ గురించి చెప్తా అంటే, నాట్ ఓన్లీ కాస్ట్ రిడక్షన్ బట్ ఆల్సో అసెస్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. అంటే ఈ యాక్ట్ చేయడం వల్ల, ఈ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ముందే ఎస్టిమేట్ చేయాలి. ఓకేనా? మరి అది ఎలా తెలుస్తుంది అంటే, బై అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్ అమ్మా, అది మీకు CA ఫౌండేషన్ రాదు, CA ఇంటర్లో వస్తుంది. అంటే హౌ వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ కాస్ట్ అండ్ హౌ వీ విల్ గెయిన్ ప్రాఫిట్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్, ఒక టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఎలా వేస్తారంటే, తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ టాయ్ బయటికి రావాలి మనకి, హైయెస్ట్ క్వాలిటీ టాయ్ ఎట్ ఏ లోవర్ కాస్ట్. కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ సర్వీస్ ఎట్ ఏ లోవర్ కాస్ట్. సర్వీస్ క్వాలిటీ అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యారనుకోండి, అది ఎంత చీప్ అయినా ఎవరైనా పర్చేస్ చేస్తారా? నో, అంతే కదా. ఇక్కడ చీప్ అని చెప్పి పర్చేస్ చేస్తారా? క్వాలిటీ లేకపోతే క్వాలిటీ చూస్తారు కదా ఖచ్చితంగా. సో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలి, క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎలా అనేది బై డూయింగ్ కాస్ట్ అకౌంటింగ్. మన సిలబస్ అదే, నో, CA ఇంటర్. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇప్పుడు ఫైనాన్షియల్ మన సబ్జెక్ట్, అది మనం డిస్కస్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ అకౌంట్ మీద ఫుల్ గ్రిప్ రావాలంటే 100% మీకు డెఫినేషన్ చూడమ్మా, ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్, అనలైజింగ్ అని. ఆ డెఫినేషన్ మొత్తం కంప్లీట్గా కాన్సెప్చువల్గా రావాలి అంటే మీ CA ఫైనల్ కంప్లీట్ అవ్వాలి. ఆ డెఫినేషన్స్ని ఉన్న డెఫినేషన్ మనం ఫౌండేషన్లో ఒక పార్ట్ చూస్తాం, CA ఇంటర్లో ఒక పార్ట్ చూస్తాం, CA ఫైనల్ ఒక పార్ట్ చూస్తాం. కానీ మీకు మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్లో ఫస్ట్ పేజ్లో అదే ఉంటుంది, అకౌంటింగ్ డెఫినేషన్. అది ఇంటర్మీడియట్ సిలబస్ అన్నట్టు చెప్తారు. యాక్చువల్ అకౌంటింగ్ అక్కడున్న రికార్డింగ్ కానీ, క్లాసిఫైయింగ్ కానీ, సమరైజింగ్ కానీ, అనలైజింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ టర్మినాలజీ ఉంటామా. భయపడకండి, ఏం కాదు, MPC వాళ్ళు, అది మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా? సో ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ మనం నేర్చుకునే స్టేజ్లో ప్రతి దాంట్లో వస్తాం. ఓకేనా? క్లియర్? అర్థమైందా? సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంకా డిస్కస్ చేయలేదు మనం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అవుట్పుట్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అవుట్పుట్ రెండు మిక్స్ చేసి మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్. ఎగ్జాంపుల్, బ్యాక్గ్రౌండ్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్, అది కూడా లక్ష్యదాన్ని మన ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్, అంతే కదా. ప్రెసెంట్ ఇది ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ ఇంకో క్యాంపస్ ఉంది మనకి, అభిరుచి స్వీట్ షాప్ దగ్గర ఇంకో క్యాంపస్ ఉంది. సో 3 క్యాంపసెస్ ఉన్నాయి ప్రెసెంట్. ఇప్పుడు 4th క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాం. 4th క్యాంపస్ స్టార్ట్ చేయాలా లేదా అనేది డెసిషన్ ఎవరు తీసుకోవాలమ్మా? మేనేజ్మెంట్. ఆ డెసిషన్ తీసుకునే దాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఎస్ ఆర్ నో, జస్ట్ డెసిషన్ అంతే. టేకింగ్ డెసిషన్స్ విత్ ద యూజ్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూద్దాం. బిఫోర్ టేకింగ్ దాట్ డెసిషన్,
ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళే డెసిషన్ కంటే ముందు ప్రెసెంట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రన్ అయిందిగా బిజినెస్, లాస్ట్ ఇయర్ ఇన్స్టిట్యూట్ రన్ అయింది కదా, ఇన్స్టిట్యూట్ లాస్ట్ ఇయర్ రన్ అవ్వడం వల్ల ఇన్స్టిట్యూట్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే బై అకౌంటింగ్. అకౌంట్ చేయడం వల్ల అన్ని రికార్డ్ చేయడం వల్ల ప్రాఫిట్ లాస్ తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, సో ప్రాఫిట్ వచ్చింది, డైరెక్ట్గా ప్రాఫిట్ వచ్చింది ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోద్దాం అని తీసుకోవచ్చా? నో. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ప్రాఫిటబిలిటీని అసెస్ చేయాలి. అంటే ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ వల్ల ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎలా అసెస్ చేయాలంటే, ఎగ్జాంపుల్ ప్రెసెంట్ సిఏ పొటెన్షియల్ లాస్ట్ బ్యాచ్ 3 బ్యాచెస్ అన్ని కలిపి ఒక 280 మెంబర్స్ ఉన్నారు. 280. ఆ ప్రీవియస్ బ్యాచ్లో 200 మెంబర్స్ ఉన్నారు. ఆ ప్రీవియస్ బ్యాచ్లో 150 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుందమ్మా, ఫస్ట్ 150 అండ్ దెన్ 200 అండ్ దెన్ 280. ఖచ్చితంగా మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందమ్మా, కరెంట్ ఇయర్ మేబీ మోర్ దెన్ 280, ఖచ్చితంగా మోర్ దెన్ 350 అని చెప్పకూడదమ్మా, మోర్ దెన్ 280 బికాస్ ఇంక్రీజ్ ఇన్ ట్రెండ్లో ఉంది కదా. సో మోర్ దెన్ 280 వస్తుంది. మరి మోర్ దెన్ 280 ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంత ఇన్ఫ్లో వస్తుంది, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఇవన్నీ అసెస్ చేసుకొని ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అసెస్ చేయాలన్నమాట. దాట్ అసెస్మెంట్ ఈస్ కాల్డ్ కాస్ట్ అకౌంటింగ్. యాక్చువల్ రిజల్ట్స్ ని తీసుకోండి ప్రాఫిట్ లాసా, ఫ్యూచర్ రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయండి కాస్ట్ అకౌంటింగ్. ఆ రెండింటిని కంబైన్ చేసి అప్పుడు మేనేజ్మెంట్ విల్ టేక్ డిసిషన్ వెదర్ టు ఎక్స్టెండ్ ద క్యాంపస్ ఆర్ నో. అర్థమవుతుందా? మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ అవుట్పుట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అవుట్పుట్ ఫ్రమ్ కాస్ట్ అకౌంటింగ్. ఆ 2 అవుట్పుట్స్ బేస్ తీసుకొని మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్. దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకేనా? మరి డెఫినేషన్స్ వీటికి ఉంటాయి, బట్ ఇప్పుడు అవసరం లేదు అవన్నీ. మన అకౌంటింగ్ సిలబస్ అయిపోయాక మీకు ఓవరాల్ ఒక నాలెడ్జ్ వస్తుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద. ఆ తర్వాత వీటి డెఫినేషన్స్ అప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు చెప్పామనుకోండి టఫ్ ఉంది సిఎస్ సిలబస్ అనుకుంటారు. డెఫినేషన్స్ డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది, ఆబ్వియస్లీ టర్మినాలజీ డిఫరెంట్, బట్ అల్టిమేట్ కాన్సెప్ట్ మాత్రం ఇదే అమ్మా. మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్ ఫ్రమ్ ద అవుట్పుట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటమ్మా, హౌ వీ కెన్ రెడ్యూస్ అవర్ కాస్ట్. కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయాలి బై అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్ టెక్నిక్స్, కాస్టింగ్ ప్రిన్సిపల్స్ ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం నోట్ చేయాల్సిన అవసరం ఏమో, జస్ట్ ఫైనాన్షియల్ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ ఆలోచించడం. మీకే బిజినెస్ ఉంది, ఈ ఇయర్ మొత్తం బిజినెస్ చేశారు. ఇయర్ ఎండ్కి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఓనర్కి ఒక 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి. హీ మస్ట్ నో అబౌట్ ద ఆన్సర్స్ ఫర్ దోస్ 2 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏంటి, ఏమైంది వచ్చి అంటే, ఈ ఇయర్ మొత్తం బిజినెస్ ఏం కదా, చెప్పండి ప్రాఫిటా లాస్. ఒక యాక్టివిటీ చేయడం వల్ల నీకు బెనిఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అంతే కదా. ఎవ్రీ ఆర్గనైజేషన్ మస్ట్ నీడ్ టు ఆన్సర్ ద బేసిక్ క్వశ్చన్, దట్ ఈస్ వెదర్ బిజినెస్ ఈస్ ఆపరేటెడ్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే మన రిజల్ట్ ఏంటి, వెదర్ దట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. మాకు తెలుసుగా ప్రాఫిట్ లాస్ అంటే. సో బిజినెస్ 1 ఇయర్ చేసాము, ఈరోజు మనకు ప్రాఫిటా లాసా, రిజల్ట్ ఏంటి. along with result he must know about the position. ఏంటమ్మా పొజిషన్. ఈ ఇయర్ బిజినెస్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది, నథింగ్ బట్ రిజల్ట్ ఏంటి. బికాస్ ఆఫ్ దాట్ రిజల్ట్ మన పొజిషన్ ఏంటి. ఇక్కడ పొజిషన్ అంటే ఫినాన్షియల్ పొజిషన్. ఏంటమ్మా ఫినాన్షియల్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మన పొజిషన్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇయర్లీ అని చెప్పాం కదా, కొంచెం తగ్గించుకుందాం. మనం సీజనల్ బిజినెస్ చేస్తున్నాం, దట్ ఈస్ మ్యాంగో బిజినెస్. మనం సీజనల్ మ్యాంగో బిజినెస్ చేస్తున్నాం. సో మ్యాంగో బిజినెస్ చేయడం కోసం ఒక షాప్ని రెంట్కి తీసుకున్నాం. రెంట్ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ పర్చేస్, ఒక బిగ్ టేబుల్
ఒక టేబుల్ పర్చేజ్ చేసాం. టేబుల్ దేనికేమో మ్యాంగోస్ అరేంజ్ చేసుకోవడం కోసం. సో ఫార్మర్ దగ్గర నుంచి మ్యాంగోస్ పర్చేజ్ చేసాం, కస్టమర్స్కి సేల్ చేసాం. 3 months బిజినెస్, ఏప్రిల్ మే జూన్ ఆర్ ఎల్స్ మార్చ్ ఏప్రిల్ మే. 3 months బిజినెస్లో ఏం చేసాం మనం? ప్రాసెస్ ఏంటి? షాప్ రిక్రూట్ చేసుకుని రెంట్ తీసుకున్నాం షాప్. ఆ షాప్లో ఒక టేబుల్ పర్చేస్, టేబుల్ రెంట్ తీసుకున్నాం, టేబుల్ పర్చేస్ చేసాం. అండ్ ఈ 3 months బిజినెస్ చేసాం. ఆ బిజినెస్ ఏంటమ్మా? పర్చేసింగ్ ఆఫ్ మ్యాంగోస్ ఫ్రమ్ ఏ ఫార్మర్ అండ్ సెల్లింగ్ దోస్ మ్యాంగోస్ టు ఏ కస్టమర్స్. 3 months కంప్లీట్ అయిపోయింది. 3 months తర్వాత ఆ మ్యాంగోస్ బిజినెస్ చేయడం వల్ల ఇన్ఫ్లోస్ని అవుట్ఫ్లోస్ని మ్యాచ్ చేసుకోండి. డిఫరెన్స్ ఏంటమ్మా? ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్, అది రిజల్ట్. మరి పొజిషన్ ఏంటి? బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అయిపోయినా కానీ మన దగ్గర ఒక టేబుల్ ఉంది, అవునా కదా? ఉందా లేదా? ఎస్, టేబుల్ ఉంది. ఈరోజు మన పొజిషన్ ఏంటంటే మనకి సో అండ్ సో ప్రాఫిట్ వచ్చింది, ఇంకా మనకి టేబుల్ కూడా మన దగ్గరే ఉంది. మన టేబుల్ మన దగ్గరే ఉంది. ఓకేనా? క్లియరా? మన పొజిషన్ అంటే ఆ టేబుల్కి ఎంత వాల్యూ ఉండొచ్చు, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఉన్న టేబుల్ వాల్యూ ఎంత. అల్టిమేట్గా మన దగ్గర ఏముంది అనేది పొజిషన్. మనకి ఏం వచ్చింది అనేది ప్రాఫిట్ ఆర్ లాస్. ఎట్ లాస్ట్ మన దగ్గర ఏదైతే మిగిలిందో దట్ ఈస్ కాల్డ్ పొజిషన్. ఈ 3 months చేయడం వల్ల మనకి ఏదైతే జనరేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ రిజల్ట్. దట్ ప్రాఫిట్ ఆర్ లాస్. క్లియరా? సో ఎవ్రీ బిజినెస్ వచ్చిన ఖచ్చితంగా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఏంటమ్మా? వాట్స్ ద రిజల్ట్ అండ్ వాట్ ఇస్ ద పొజిషన్. మరి రిజల్ట్ ఆన్సర్ తెలియాలంటే వి నీడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. ఆ బ్యాక్గ్రౌండే ఫైనాన్షియల్ అకౌంటింగ్. మరి పొజిషన్ ఏంటో తెలియాలి కదా. ఇప్పుడంటే సింపుల్ ఒక టేబుల్ అని చెప్పాను నేను. ఒక పెద్ద ఆర్గనైజేషన్లో టేబుల్ ఒకటే ఉంటుందా? పర్చేజ్ అసెట్? నో. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ తీసుకోండి, ఇక్కడ ఏముంటామా? బెంచెస్, రికార్డింగ్ ఎక్విప్మెంట్స్, అంతే కదా. 3 months మీ కోర్స్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ ఎక్విప్మెంట్ తీసి పడేస్తామా? నో. నెక్స్ట్ బ్యాచ్ యూజ్ చేస్తాం. పోడియం, టాబ్లెట్స్, నెక్స్ట్ కింద ఆఫీస్లో ఫర్నిచర్. మీరు ఆఫీస్ సెంటర్ అంటే ఒక పెద్ద సోఫా సెట్ ఉంటుంది, మీ బ్యాచ్ అయిపోయిన సోఫా సెట్ వదిలేస్తామా మేము అక్కడ? నో. మన పొజిషన్ ఏంటి? ఆ రోజు మన దగ్గర ఏమైతే ఉన్నాయి, సర్వీస్ ప్రొవైడ్ చేసాం, అయిపోయింది. సర్వీస్ కంప్లీట్ అయింది. ఎట్ లాస్ట్ మన చేతిలో ఏముంది? దట్ ఈస్ కాల్డ్ పొజిషన్. సర్వీస్ ప్రొవైడ్ చేయడం మనకు జనరేట్ అయిన ప్రాఫిట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ రిజల్ట్. మరి ఈ రిజల్ట్కి ఆన్సర్ తెలియాలన్నా, పొజిషన్కి ఆన్సర్ తెలియాలన్నా వి నీడ్ ఏ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ప్రాఫిటా లాసా కావాలి. మరి ప్రాఫిటా లాసా చెప్పాలంటే ఖచ్చితంగా యూనిట్ మెయింటైన్ రికార్డ్ మెయింటైన్ చేయాలి కదా. అది మనకి ఎంత వస్తుంది, ఎంత పోతుందో రికార్డ్ మెయింటైన్ చేయాలి కదా. వితౌట్ మెయింటైనింగ్ ఏ రికార్డ్ హౌ విల్ నో అబౌట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్? ఒక రికార్డ్ మెయింటైన్ చేయకుండా ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా తెలుస్తుందా? నో. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ వి షుడ్ మెయింటైన్ ఏ రికార్డ్. ఓకేనా? క్లియరా? సో ఆ రికార్డ్లో ఎలా రికార్డ్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ అవర్ సబ్జెక్ట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. How we will record our transactions and events. మరి రికార్డ్ చేసినప్పుడు ఏం రికార్డ్ చేయాలి? రికార్డ్ చేస్తున్నాం కరెక్ట్, ఏం రికార్డ్ చేయాలి? మన ఎక్స్పెన్సెస్, మన ఇన్కమ్స్, అంతేనా? మా ఈ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ వల్ల మానిటరీ ఇంపాక్ట్ ఉంటుందా లేదా? ఇంపాక్ట్. ఇప్పుడు ఎక్స్పెన్స్ ఇన్కమ్ అవడం వల్ల బిజినెస్ యొక్క క్యాష్ డిక్రీజ్ అవుతుంది, అవునా కదా? ఇన్కమ్ జనరేట్ అవ్వడం వల్ల బిజినెస్లో ఉన్న క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దేనివల్ల అయితే బిజినెస్ యొక్క ఫైనాన్స్ ఇంపాక్ట్ అవుతుందో దాన్ని మనము ట్రాన్సాక్షన్ అని అంటాము. ఏమంటాం? ట్రాన్సాక్షన్ మీనింగ్ చెప్పండి. మేమే మీకు చెప్పడం రాకపోవచ్చు, బట్ ట్రాన్సాక్షన్ అందరికి తెలుసు. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసాం, దట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ విచ్ ఇంపాక్ట్స్ కంపెనీ ఫైనాన్స్. ఫీజ్ కలెక్ట్ చేసుకున్నాం, దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ విచ్ ఇంపాక్ట్స్ కంపెనీ ఫైనాన్స్. అంటే దేని వల్ల అయితే కంపెనీ ఫైనాన్స్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అన్నాం. క్లియర్? ఓకేనా? అర్థమవుతుందా? సో అకౌంటింగ్ లో మనం చూసినామా, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మరి ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అంటే along with transactions ఈవెంట్స్ కూడా రికార్డ్ చేయాలి.
రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. చెప్పండి, ట్రాన్సాక్షన్ అంటే తెలిసిందా? విచ్ ఇంపాక్ట్స్ entities finance. Transaction is a business activity. Transaction is a business activity which impacts entities finance. Entity అంటే business organization, which impacts entities finance. మరి ఈవెంట్ అంటే వెరీ గుడ్. ఈవెంట్ అంటే తెలుసా? ఈవెంట్ అంటే ఫంక్షన్సా? ఈవెంట్స్ చెప్పండి. మా ఈవెంట్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈవెంట్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. బట్ డోంట్ వరీ, ఈరోజు మనకి ఇంకో క్లాస్ ఉంది. ఆ క్లాస్లో దీని అందరికీ నోట్స్ నోట్ చేపిస్తానండి, ఓకేనా? రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సార్ ట్రాన్సాక్షన్కి రిజల్ట్ ఏంటి సార్? మనం ఏం చెప్పాం? ట్రాన్సాక్షన్ విచ్ ఇంపాక్ట్స్ ఫైనాన్స్. మరి ట్రాన్సాక్షన్కి రిజల్ట్ ఏముంటుంది సార్ అంటే సింపుల్ అమ్మా. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ వాలంటరీగా ఎవరైనా నేమ్ చెప్పండి అమ్మా బాయ్స్. ప్రతీక్. ప్రతీక్. సో ప్రతీక్ ఉండడం. ఎగ్జాంపుల్ ప్రతీక్. అయ్యేనా? డబుల్ ఈయా? డబుల్ ఈ. సో ప్రతీక్. సో ప్రతీక్ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్ అమ్మా. రాయల్ ఎన్ఫీల్డ్ పర్సన్ కాదు, బైక్, ఓకేనా? ప్రతీక్ ఎక్కడ? ప్రతీక్ ఒకసారి నించోమ్మా. ప్రతీక్ చూడమ్మా. ఇదే ప్రతీక్. కూర్చో, కూర్చో ప్రతీక్. సో ప్రతీక్ ఇస్ ఏ లవర్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, అంటే ఇష్టం, ఓకేనా? ఆ బైక్ కూడా ఏంటమ్మా? గీతా గోవిందం సినిమా చూసారా? GT 650, కాంటినెంటల్ GT 650. మా డ్రైవింగ్ రాదు, జస్ట్ బైక్ అంటే ఇష్టం అంతే. ఎగ్జాంపుల్ ప్రతీక్, మేమే నువ్వు ప్రొఫెషనల్ డ్రైవర్ అవ్వచ్చామో, బట్ నో ఇష్యూ. ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ప్రతీక్ ఇస్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్, బట్ డ్రైవింగ్ రాదు. హీ పర్చేస్ దాట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. సార్ డ్రైవింగ్ రాని ఎందుకు సార్ అంటే ఏం లేమో, జస్ట్ టైం పాస్ చూసుకోవడం కోసం అంతే. రోజు షోరూమ్కి ఏమి వెళ్తాడని చెప్పేసి బైక్ని పర్చేస్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాడు, ఓకేనా? సో హీ పర్చేస్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ GT 650 bike at a price of 3,80,000. 3,80,000. ఇప్పుడు చెప్పండి, ట్రాన్సాక్షన్ కదా? ఎస్, దట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ బికాస్ విచ్ ఇంపాక్ట్స్ ఫైనాన్స్ ఆఫ్ ప్రతీక్. ప్రతీక్ ఫైనాన్స్ ఇంపాక్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆ బైక్ పర్చేస్ చేయడం వల్ల ప్రతీక్ దగ్గర నుంచి 3,80,000 రూపీస్ అవుట్ఫ్లో అవుతుంది. దానివల్ల ప్రతీక్ దగ్గర ఉన్న క్యాష్ డిక్రీజ్ అవుతుంది, అవునా కదా? దట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్, నో డౌట్. సో పర్చేస్ చేశాడు. మా బైక్ స్టార్ట్ కూడా చేయలేదు, 1 month అయింది, ఓకేనా? ఇప్పుడు 1 month అవుదా? సమ్ అదర్ పర్సన్, అదర్ నేమ్ జ్ఞానేశ్వర్. ఎవరమ్మా జ్ఞానేశ్వర్? ఎవరి నేమ్ వాళ్ళు చెప్పుకోవడం మానేస్తారా? పక్కన వాళ్ళ నేమ్ చెప్తున్నారు. సరే, జ్ఞానేశ్వర్. సో జ్ఞానేశ్వర్ అమ్మ. ఇప్పుడు జ్ఞానేశ్వర్కి బైక్ కావాలి. ప్రతీక్ ఏం చేశాడంటే మార్కెట్లో ఒక న్యూ బైక్ రిలీజ్ అయిందమ్మా. GT 650 తర్వాత ఇంకొక బైక్ రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రతీక్ ఏంటమ్మా? షిఫ్ట్ అయిపోయింది, ఆ బైక్ కావాలి. ఇప్పుడు ఈ బైక్ అవసరమా? నో. సో దట్స్ వై హీ వాంటెడ్ టు సేల్ దట్ బైక్ టు జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ ఎంత పేసామో? 3,80,000 పేసాడా? బైక్ యూజ్ కూడా చేయలేదు కదా. మా సపోజ్ ఎగ్జాంపుల్ అదే జ్ఞానేశ్వర షోరూమ్కి వెళ్ళి షోరూంలో 6 months ఉంచింది మా బైక్, అప్పుడు మాత్రం 3,80,000 పేస్తాడు, అంతే కదా? 6 months ఉంది కదా, ప్యాసేజ్ ఆఫ్ టైం కదా. మరి 3,80,000 ఎందుకు పేస్తాడు? మన క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు బైక్ ప్రతీక్ పర్చేస్ చేశాడు, 3,80,000 రూపీస్ పే చేశాడు.
ఇప్పుడు అదే బైక్ 1 month తర్వాత జ్ఞానేశ్వర్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాడు. సేల్ ప్రైస్ 3,80,000 ఆర్ మోర్ దెన్ 3,00,000 ఉంటే పర్చేస్ చేస్తాడా? నో, పర్చేస్ చేయడు. అది ఫైన్, అందరూ బాగానే చెప్పారు. బట్ అదే బైక్ షోరూంలో 6 months 1 year నుంచి ఉంది. ఇప్పుడు మొత్తం జ్ఞానేశ్వర్ 3,80,000 పే చేస్తాడు. వై? చెప్పండి. ఇన్ఫాక్ట్ షోరూమ్ కంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడమ్మా. ప్రత్యేకం బైక్ దుమ్ము పట్టదు, అయినా కానీ తుడుస్తున్నాడు. చెప్పండి. ఓనర్షిప్ చేంజ్ అవుతుందా? సరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది, వరంగల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. వరంగల్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వరంగల్ షోరూమ్ వాళ్ళకి ఒక బైక్ ఆర్డర్ వచ్చింది, 6 months తర్వాత పర్చేస్ చేశారంట. సో వరంగల్ షోరూమ్ వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ హైదరాబాద్ షోరూమ్ నుంచి పర్చేస్ చేశారు, వరంగల్ షోరూంలో పెట్టుకున్నారు. ఓనర్షిప్ చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయిందా లేదా? ఓనర్షిప్ చేంజ్ అయింది. అలా చెప్పి 3,80,000 కానీ తక్కువ పే చేస్తారా? ఓనర్షిప్ చేంజ్ అయింది కదా. ఇప్పటివరకు ఆ బైక్ ఎవరిదమ్మా? హైదరాబాద్ షోరూమ్ ఉంది. ఇప్పుడు బైక్ ఎవరిది? వరంగల్ షోరూమ్ ఉంది. ఓనర్షిప్ చేంజ్. కానీ నువ్వు మాత్రం 3,80,000 పే చేయడానికి రెడీగా ఉంటావు. వై? షోరూమ్ అయితే సరే మా ప్రతీక్ ఈస్ డీలింగ్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. తనకు కూడా మంచి ఏసీ షోరూమ్ ఉంది. అప్పుడు పే చేస్తారా? ఎస్, అప్పుడు పే చేస్తారు షోరూమ్. మరి షోరూంలో ఎందుకు పే చేస్తున్నారు 3,80,000? అదే బైక్ బయటకు వచ్చినప్పుడు ఎందుకు 3,80,000 పే చేయట్లేదు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా దానికి ఆన్సర్ ఉంది, వై అనే దానికి ఆన్సర్ ఉంది. బట్ అది ఇప్పుడు డిస్కస్ చేయాలి నేను ఫ్యూచర్, మేబీ ఆఫ్టర్ 15 days 20 days. ఓకేనా? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటమ్మా? మీరు అన్నది కరెక్ట్ అమ్మా. ఖచ్చితంగా 3,80,000 రూపీస్ పే చేయడు. ఖచ్చితంగా 3,80,000 రూపీస్ పే చేయడు. లెస్ దెన్ 3,80,000. ఫర్ ఎగ్జాంపుల్ 3,60,000 అనుకుందాం. ఎంత? 3,60,000. సో ప్రతీక్ sold a Royal Enfield GT 650 bike to Gnaneshwar for 3,60,000 rupees. Chepan whether this is a transaction or not? Yes. Purchase of Royal Enfield bike is a transaction. Sale of Royal Enfield bike is also a transaction. Now tell me result of these two transactions. Profit or loss? How much? That loss to 20,000 is called event. Loss of 20,000 rupees is called event. A transaction which impacts the financial position of the entity. Event is a result of a transaction. ఇప్పుడు నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఓన్లీ 2 transactions తీసుకున్నాం. దట్ ఈస్ పర్చేస్ ఆఫ్ బైక్ అండ్ సేల్ ఆఫ్ సేమ్ బైక్. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్గనైజేషన్ లో ఓవరాల్ పర్చేజెస్, ఓవరాల్ సేల్స్, ఓవరాల్ ఎక్స్పెన్సెస్, ఓవరాల్ ఇన్కమ్స్ అన్ని కంపేర్ చేయండి, డిఫరెన్స్ వస్తుంది చూసారా? ప్రాఫిట్ ఆర్ లాస్. దట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈస్ కాల్డ్ ఈవెంట్. ఈవెంట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఇయర్. దట్ షుడ్ ఆల్సో బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అది కూడా రికార్డ్ చేయాలి. క్లియరా? అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్ కి ఈవెంట్ డిఫరెన్స్ అర్థమైందా? ట్రాన్సాక్షన్ అంటే ఏంటో విచ్ ఇంపాక్ట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఎంటిటీ. ఈవెంట్ అంటే ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవడం వల్ల మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? వెదర్ దట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. వెదర్ దట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. క్లియరా? ఎనీ డౌట్? నో డౌట్. ఏం డిస్కస్ చేసామమ్మా ఈరోజు మనం? అకౌంటింగ్ వచ్చాం. అకౌంటింగ్ ఇస్ ఏ బిగ్ ట్రీ, సో మెనీ బ్రాంచెస్. అందులో మనం డిస్కస్ చేసింది 3 branches. ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, సెకండ్ వన్, థర్డ్ వన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఏం నోట్ చేయించలేదు కదా? నో నీడ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టేకింగ్ డెసిషన్స్ based on output from the financial accounting and cost accounting. Financial accounting and cost accounting. Cost accounting అంటే మీనింగ్ ఏంటి? how we will reduce our cost and assessment of profitability. ఆ డెసిషన్ తీసుకోవడంలో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అసెస్ చేయాలి. అండ్ ఇంకా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని మనం కంప్లీట్ గా డిస్కస్ చేయలేదు, ఆ ప్రాసెస్ లో ఉన్నాం. ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ నీడ్స్ టు ఆన్సర్ 2 basic questions at the year end. ఏంటమ్మా అవి? What is our result and what is our position?
వాట్ ఈస్ అవర్ రిజల్ట్ అండ్ వాట్ ఈస్ అవర్ పొజిషన్. మరి రిజల్ట్ అంటే ప్రాఫిటా లాస్, పొజిషన్ అంటే ఫినాన్షియల్ పొజిషన్. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అకౌంటింగ్. అకౌంటింగ్ చేయాలి. అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ట్రాన్సాక్షన్ అంటే విచ్ ఇంపాక్ట్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఎంటిటీ. దేని వల్ల అయితే బిజినెస్ యొక్క ఫినాన్స్ చేంజ్ అవుతుందో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఈవెంట్ అంటే రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకేనా? మా అకౌంట్ సబ్జెక్ట్ మీరు ఎవ్రీడే క్లాస్ చెప్పిన రోజే ఈవినింగ్ రివైజ్ చేశారనుకోండి, అకౌంట్స్ విల్ బికమ్ వెరీ ఈజీ అండ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ లాగా డే 1 అబ్సెంట్ అయితే డే 2 అకౌంట్స్ అసలు అర్థం కాదు. డే 2 అకౌంట్స్ అసలు అర్థం కాదు. ఓకేనా? ఎట్లా ఉంటుంది అంటే మనకి హిందీ రాదు, ఫస్ట్ టైం హైదరాబాద్కి వస్తే ఎట్లుంటే అట్లా ఉంటుంది. అలాగే ఉంటుంది, వచ్చి రానట్టు ఉంటుంది. అంతే కదా? మీకు ఆల్రెడీ ఎంఈసీలో ఐడియా ఉంటుంది, బట్ అది కంప్లీట్ నాలెడ్జ్ కదా. ఎంఈసీలో జర్నల్ ఎంట్రీస్ ఆర్ సిఈసి జర్నల్ ఎంట్రీస్ ఎలా నేర్పిస్తారంటే ఫస్ట్ లెడ్జర్ నేర్పిస్తారు. లెడ్జర్ నేర్పించి అది డెబిట్ సైడ్ ఉంటే పర్చేస్ అకౌంట్ డెబిట్ క్యాష్ అని అంటారు. అంతేనా? మీకు ట్రాన్సాక్షన్ ఇస్తారు, ట్రాన్సాక్షన్లో 2 అని ఉంటే డెబిట్. అంతేనా? మేబీ అన్ని కాలేజ్లో అలా ఉండకపోవచ్చు, బట్ కొన్ని కాలేజ్లో అయితే అలాగే ఉంటుంది. మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్లో ఇప్పుడు ఇది ఉంది, పర్చేస్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ GT 650 ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ 3,80,000. ఇలాంటి ట్రాన్సాక్షన్ మీకు ఇంటర్మీడియట్లో ఉండదు. ట్రాన్సాక్షన్ ఇంటర్మీడియట్లో 2 కానీ బై కానీ ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్లో 2 అని ఉంటే డెబిట్ షేర్ రాయండి, బై అని ఉంటే క్రెడిట్ షేర్ రాయండి. బట్ 2 ట్రాన్సాక్షన్స్ మాత్రం 2 ఉన్న క్రెడిట్ సైడ్ రాయాలి, బై ఉన్న డెబిట్ సైడ్ రాయాలి. రివర్స్ చేయాలి రిటర్న్స్ కేసులో. అలాగే నేర్పిస్తారు. అలా నేర్పించి అప్పుడు జనరల్ ఎంట్రీ నేర్పిస్తారు, ఎలా రికార్డ్ చేయాలో నేర్పిస్తారు. బట్ అది ప్రాసెస్ కాదండి. ఓకేనా? అలా నేర్చుకున్నారంటే దట్ ఈస్ అప్ టు ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫౌండేషన్ యూ మస్ట్ హ్యావ్ ఏ క్లారిటీ అబౌట్ సబ్జెక్ట్, హ్యావ్ ఏ క్లారిటీ అబౌట్ కాన్సెప్ట్, వై ఇట్ షుడ్ బి డెబిటెడ్, వై ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. అంతే కదా? మీకు లెడ్జర్లో డెబిట్ సైడ్ నోట్ చేయించుంటారు. మా ఎంపీసీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నో ఇష్యూ, డోంట్ వరీ. డెబిట్ సైడ్ రాపించుంటారు. ఎందుకు? వై ఓన్లీ డెబిట్? రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రికార్డ్ చేయాలి. మరి రికార్డ్ చేయాలంటే ప్రతి ఒక్కరు రికార్డ్ చేస్తారు వాళ్ళ ట్రాన్సాక్షన్స్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ ఒక స్పెసిఫిక్ రూల్ మెయింటైన్ చేసి ఆ రూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికార్డ్ చేస్తే కంపారిజన్ ఈజీ అవుతుంది. అంతే కదా? నీకు క్లాస్ 8:30కే పెట్టి వాళ్ళకి క్లాస్ 8:30 పెడితే వీ కెన్ కంపేర్. నువ్వు 8:20కి వచ్చావు, నువ్వు 8:25కి వచ్చావు, నీకేమో క్లాస్ 8:30కి, ఇంకోటికేమో క్లాస్ 9కి. ఎలా కంపేర్ చేస్తారు? రెండు అన్ఈక్వల్ థింగ్స్ని కంపేర్ చేయొచ్చా? నో, ఈక్వల్ థింగ్స్నే కంపేర్ చేయాలి. అవునా కదా? అంతే కదా? బట్ అది ఫాలో అవ్వం మనం. తెలుసా మీకు? క్లాస్లో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 అని ఇస్తారు కదా, అదేంటి? కంపారిజనే కదా. బట్ అందరిది ఈక్వల్ బ్రెయిన్ సెటా, ఈక్వల్ మైండ్ సెటా, ఈక్వల్ ఐక్యూవా? నో. కానీ మనం ఉన్న సిస్టమ్ అలాగే ఉంది. అందరినీ కంపేర్ చేస్తారు. నువ్వేమో 10 అవర్స్ చదువుతావు, వాడేమో 5 అవర్స్ చదువుతాడు. నీకేమో ఫస్ట్ ర్యాంక్, వాడేమో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కంపేర్ చేస్తారు. అంతేగాని ఎంత టైం చదివారు, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, బ్రెయిన్లో ఎంత ఎక్కింది, ఇదేం పట్టించుకోరు. బట్ యాక్చువల్ కంపేర్ చేయండి ఖచ్చితంగా 2 ఈక్వల్ థింగ్స్ని, ఈక్వల్ సిచ్యువేషన్స్ని కంపేర్ చేయాలి. అప్పుడే ఇది హై ఇది లో అని చెప్పచ్చు. బట్ అలా లేదు కదా మనది. అవునా కదా? అంతే కదా? సో ఎందుకు వచ్చిందా పాయింట్? అసలు ఈక్వల్ థింగ్స్ కంపేర్ చేయాలి ఎందుకు వచ్చిందమ్మా పాయింట్? జర్నల్ ఎంట్రీస్ రూల్స్, సేమ్ టైప్ ఆఫ్ రూల్స్ అప్లై చేసుకుంటే వీ కెన్ కంపేర్ అవర్ ఆర్గనైజేషన్ విత్ అదర్ ఆర్గనైజేషన్. అన్నిటికంటే మా కంపెనీలో ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయి అని చెప్తారు కదా. అలా చెప్పాలంటే ఖచ్చితంగా అందరూ సేమ్ రూల్స్ ఫాలో అయ్యి సేమ్ అకౌంటింగ్ రూల్స్ ఫాలో అయితే దెన్ వీ కెన్ కంపేర్. క్లియరా? ఇంకా మనం చిన్నగా వెళ్తున్నాం మా సబ్జెక్ట్లోకి. ఓకేనా? సో ఆఫ్టర్నూన్ ఒక 4 ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి చెప్తాను నేను. 4 ఇంపార్టెంట్ టర్మ్స్, అకౌంటింగ్ టర్మ్స్. ఆ టర్మ్స్ లేకపోతే అసలు అకౌంట్స్ అర్థం కాదు. ఆ టర్మ్స్ అర్థమైతే అకౌంట్స్ ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ రివైజ్ చేసి అండ్ దెన్ విల్ రైట్ నోట్స్. ఓకేనా? అకౌంటింగ్ ఈజ్ ఎ బిగ్
3. So many branches. In that branches, 3. First one, financial account. Second one, cost accounting, management accounting. Management accounting nothing but taking decisions based on output of a financial accounting and cost accounting. Cost accounting అంటే కాస్ట్ కంట్రోల్ కోసం అండ్ దెన్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఇంకేం డిస్కస్ చేద్దాం మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే నోట్స్ నోట్ చేయడం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నోట్ చేయండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ కాదమ్మా, కాన్సెప్ట్ చూసుకుంటే డెఫినేషన్లో ఉన్నదంతా ఒక సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ నువ్వు చూస్తాం. ఓకేనా? సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ informed decisions with the use of financial accounting and cost accounting. Taking informed decisions with the use of financial accounting and cost accounting. So financial accounting use చేయడం వల్ల వచ్చిన అవుట్పుట్, కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేయడం వల్ల వచ్చిన అవుట్పుట్, రెండు అవుట్పుట్స్ని యూజ్ చేసి మేనేజ్మెంట్ విల్ టేక్ డెసిషన్స్. దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మా మేనేజ్మెంట్ అకౌంటింగ్ మొత్తం కాన్సెప్ట్ చెప్పలే ఇప్పుడు నేనేమి. CMA ఫౌండేషన్లో 50 మార్క్స్ సబ్జెక్ట్ అది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది. ఆ 50 మార్క్స్ని ఒక చిన్న లైన్లో నోట్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. నోట్ చేయడమా? application of costing principles, costing techniques. Application of costing principles and costing techniques. దేనికోసం అప్లై చేయాలమ్మా? ఫర్ ద పర్పస్ ఆఫ్ రెడ్యూసింగ్ కాస్ట్ or to take a assessment of profitability. So application of costing principles and costing techniques to control cost and to assess profitability. Application of costing principles and costing techniques to control cost and to assess profitability. ఓకే మా మీ ఫైనల్ ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? కాస్ట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి, డెఫినేషన్ 2 మార్క్స్ ఇలా అడగరం. బట్ మనకు ఐడియా ఉండాలి కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిస్కస్ చేసే ముందు అసలు కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని నేర్చుకున్నాం. సో నౌ విల్ స్టార్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాం. మీ ఫౌండేషన్ పేపర్ నెంబర్ 1, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. మరి దీని డెఫినేషన్స్ ఒక 4-5 లైన్స్ వస్తుంది. బట్ ఆ 4-5 లైన్స్ మనం ఏం నోట్ చేయం. ఈ 2 పాయింట్స్ నోట్ చేస్తారా? కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటో. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిస్కస్ చేసే ముందు నోట్స్ క్లోజ్ చేయడం, నోట్స్ నో నీడ్. అంతే, మార్నింగ్ ఈ రెండే డిస్కస్ చేసింది. అండ్ ట్రాన్సాక్షన్ ఈవెంట్ ఏంటో చూసాం. సో లక్ష్య ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసెంట్ మన ఇన్స్టిట్యూట్ ఎన్ని ఫ్లోర్స్ ఉందమ్మా? ఇది 4 ఫ్లోర్స్. 5th ఫ్లోర్ ఇన్స్టిట్యూట్ కదమ్మా, పెంట్ హౌస్ అది. ఓకేనా? ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 4 ఫ్లోర్స్. మా ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దాట్ ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఏ కాన్ఫరెన్స్ హాల్. ప్రెసెంట్ మన ఇన్స్టిట్యూట్లో అంటే ఈ బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో
సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో సిఏ ఫైనల్. థర్డ్ ఫ్లోర్లో తెలిసిందే కదా సిఏ ఫౌండేషన్. ఫోర్త్ ఫ్లోర్లో సిఎంఏ ఇంటర్ వాళ్ళు ఉన్నారు. సిఎంఏ ఇంటర్. ఓకేనా. ఈరోజే కాలేజ్ ఓపెన్ అయింది. ఈరోజే ఓపెన్ అయింది కాలేజ్. ఎగ్జాంపుల్ అమ్మ. ఓకేనా. ఈరోజే కాలేజ్ ఓపెన్ అయింది. ఎవరికి ఎక్కడికి వచ్చారో తెలియదు. ఓకేనా. బట్ అందరు మీ ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఎవ్రీవన్ షుడ్ కమ్ ఫస్ట్ ఇంటూ కాన్ఫరెన్స్ హాల్. వచ్చే ప్రతి స్టూడెంట్ కాన్ఫరెన్స్కి హాల్కి రండి అని చెప్పి వచ్చిందమ్మా. సో ఎంటర్ అయ్యే ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారమ్మా, ఫస్ట్ వచ్చిన వెంటనే కాలేజ్కి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తారు. మా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్స్ హ్యావింగ్ కెపాసిటీ ఆఫ్ 500. ఎగ్జాంపుల్ 500 కెపాసిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఎవరికి నచ్చినట్టు ఫ్రంట్ రో, బాల్కనీ రో ఇట్లా కూర్చోకూడదు. సిరీస్ వైజ్ కూర్చోవాలి. అంటే సీట్ 1 ఫిల్ అయిన తర్వాత సీట్ 2, సీట్ 2 ఫిల్ అయిన తర్వాత సీట్ 3, ఇట్లా 500 సీట్స్ ఫిల్ అవ్వు. సో దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. 8:30 to 9 గ్యాప్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ కమ్ ఇంటూ కాన్ఫరెన్స్ హాల్. సో కాన్ఫరెన్స్ హాల్కి వచ్చిన తర్వాత తెలుసా మీ కోఆర్డినేటర్ నేమ్ తెలుసా మీకు? తెలీదా? సుధీర్ సార్. ఏనమ్మా? సుధీర్ సార్. ఓకేనా, కోఆర్డినేటర్. సో సుధీర్ సార్ వచ్చారు. సుధీర్ సార్ వచ్చి ఫస్ట్ సీట్ దగ్గరికి వచ్చి ఫౌండేషనా ఇంటరా ఫైనల్? సార్ ఫౌండేషన్ సార్. సో గో టు సెకండ్ ఫ్లోర్. సో థర్డ్ ఫ్లోర్. నెక్స్ట్ స్టూడెంట్ ఫౌండేషనా ఇంటరా ఫైనలా? సార్ ఫైనల్ సార్. గో టు సెకండ్ ఫ్లోర్. అంటే ఈచ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఇంటరా ఫైనలా అండ్ ఫౌండేషనా వెరిఫై చేసి ఏం చేస్తారమ్మా, ఈచ్ స్టూడెంట్ని కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న ఈచ్ స్టూడెంట్ని డిఫరెంట్ క్లాస్ రూమ్స్కి క్లాసిఫై చేస్తున్నారు. అవునా కదా, అంతేనా? సో కాన్ఫరెన్స్ హాల్లో 500 స్టూడెంట్స్ ఉన్నారు. ఈచ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారమ్మా, ఫౌండేషనా ఇంటరా ఫైనల్? ఇఫ్ యువర్ ఫౌండేషన్ గో టు థర్డ్ ఫ్లోర్, ఇఫ్ యువర్ ఇంటర్ గో టు ఫోర్త్ ఫ్లోర్, ఇఫ్ యువర్ ఫైనల్ గో టు సెకండ్ ఫ్లోర్. అంటే ఉన్న 500 స్టూడెంట్స్ని డిఫరెంట్ క్లాసెస్కి క్లాసిఫై చేస్తున్నారు. సో ఫైనల్ ఒక 100 మెంబర్స్, ఇంటర్ ఒక 200 మెంబర్స్, ఫౌండేషన్ 200 మెంబర్స్. ఓకేనా, క్లియరా? మా మార్నింగ్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. ట్రాన్సాక్షన్ అంటే ఏంటమ్మా, ఇట్స్ ఏ బిజినెస్ యాక్టివిటీ విచ్ ఇంపాక్ట్స్ ఫైనాన్స్. బిజినెస్ ఒక ఫైనాన్స్ పొజిషన్ ఇంపాక్ట్ చేస్తే దట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్. ఈవెంట్ అంటే ఎండ్ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎండ్ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మా ఇమాజిన్ దట్ ఈచ్ స్టూడెంట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్. ఒక స్టూడెంట్ని ఒక ట్రాన్సాక్షన్ అనుకోండి. ఒక స్టూడెంట్ని ఒక ట్రాన్సాక్షన్ అనుకోండి. స్టూడెంట్స్ అందరు ఎక్కడికి వచ్చారమ్మా, ఫస్ట్ ఇనీషియల్గా కాన్ఫరెన్స్ హాల్. సో కాన్ఫరెన్స్ హాల్కి నేమ్ పెడదాం మనం. దట్ కాన్ఫరెన్స్ హాల్ నేమ్ ఈజ్ జర్నల్. ఆ కాన్ఫరెన్స్ హాల్ నేమ్ ఏంటమ్మా, జర్నల్. కొత్తగా ఉంది వర్డ్ జర్నల్, JOURNAL. సో కాన్ఫరెన్స్ హాల్ నేమ్ అమ్మా. ఇప్పుడు మీ స్టోరీలో మీ బ్రెయిన్లో కాన్ఫరెన్స్ హాల్ ఉండకూడదు, ఏముండాలి, జర్నల్. స్టూడెంట్ ఉండకూడదు, ఏముండాలి, ట్రాన్సాక్షన్. అంటే బిజినెస్లో మా ఇన్స్టిట్యూట్ కాదు, బిజినెస్. ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఇన్స్టిట్యూట్, కాన్ఫరెన్స్ హాల్, స్టూడెంట్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కాదమ్మా. ఇన్స్టిట్యూట్ ప్లేస్ ఏంటి, బిజినెస్. స్టూడెంట్ ప్లేస్లో ట్రాన్సాక్షన్, స్టూడెంట్ ప్లేస్లో ట్రాన్సాక్షన్. కాన్ఫరెన్స్ హాల్ ప్లేస్లో జర్నల్. బిజినెస్ కి ఒక ట్రాన్సాక్షన్ ఆఖరైతే దట్ మస్ట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ జర్నల్. ఇన్స్టిట్యూట్ కి ఒక స్టూడెంట్స్ వస్తే ఖచ్చితంగా కాన్ఫరెన్స్ హాల్కే వెళ్ళాలి. లైక్ వైస్ హియర్ ఆల్సో బిజినెస్ ఒక ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అవుతే, ఒక ట్రాన్సాక్షన్ అకర్ అవుతే దట్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ జర్నల్. స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి వస్తే ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఫస్ట్ కాన్ఫరెన్స్ హాల్. కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిన స్టూడెంట్ ఏం చేస్తాం మనం, 3 డిఫరెంట్ క్లాస్ రూమ్స్ లోకి క్లాసిఫై చేస్తాం. ఏం చేస్తామా, క్లాసిఫై. సో హియర్ ఆల్సో బిజినెస్ లో జర్నల్లో వచ్చిన ట్రాన్సాక్షన్స్ ని డిఫరెంట్ స్టూడెంట్స్ అయితే క్లాస్ రూమ్స్ కి క్లాసిఫై చేస్తాం. జర్నల్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ని డిఫరెంట్ లెడ్జర్ కి క్లాసిఫై చేయాలి. డిఫరెంట్ లెడ్జర్. ఇప్పుడు మీ బ్రెయిన్ లో ఇన్స్టిట్యూట్ ఉండకూడదు, దాని ప్లేస్ ఏముండాలి, బిజినెస్. బ్రెయిన్ లో స్టూడెంట్ ఉండకూడదు, దాని ప్లేస్ ఏముండాలి, ట్రాన్సాక్షన్. బ్రెయిన్ లో కాన్ఫరెన్స్ హాల్ ఉండకూడదు, దానిలో ఏముండాలి, జర్నల్.
ఈచ్ ట్రాన్సాక్షన్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ ఏ జర్నల్. మస్ట్ బి రికార్డ్ ఇన్ ఏ జర్నల్. ఓకేనా. సో కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళారమ్మా? క్లాస్ రూమ్స్కి వెళ్ళారు కదా. ఇప్పుడు మీ బ్రెయిన్ లో క్లాస్ రూమ్స్ ఉండకూడదు, దాని ప్లేస్ లో లెడ్జర్. ఓకేనా. ఇప్పుడు మొత్తం క్యూములేటివ్ గా చదువుతాం. ఈచ్ ట్రాన్సాక్షన్ మస్ట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ఏ జర్నల్ అండ్ ఫ్రమ్ దాట్ జర్నల్ we need to classify into separate ledger. separate ledger. ఓకేనా. సో బిజినెస్ లో ఒక ట్రాన్సాక్షన్ అకర్ అవుతే అది జర్నల్లో రికార్డ్ అవ్వాలమ్మా. జర్నల్లో రికార్డ్ అవ్వాలి. స్టూడెంట్స్ వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటారు కదా, సో దాన్ని రికార్డింగ్ అంటారు. సరే ఎలా కూర్చోవాలి సార్? ఇందా మనం డిస్కస్ చేసాం, సీట్ వైజ్, సిరీస్ వైజ్. సో జర్నల్లో ఆ సిరీస్ వైజ్ ని మనము క్రానలాజికల్ ఆర్డర్ అని అంటాం. ఏమంటామమ్మా? క్రానలాజికల్ ఆర్డర్. మా క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఒక సిరీస్ ఆర్డర్. ఇప్పుడు డే వన్ అక్కడైన ట్రాన్సాక్షన్స్ డే 1 రికార్డ్ చేయాలి. డే 2 అక్కడైతే డే 2లో రికార్డ్ చేయాలి. డే 3 ఎక్కడైతే డే 3లో రికార్డ్ చేయాలి. ఈచ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ఎ జర్నల్ ఇన్ అ క్రానలాజికల్ ఆర్డర్. ఆఫ్టర్ రికార్డింగ్ ఏం చేయాలమ్మా? దట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్. సరే ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నారు అంటే 100 లెడ్జర్స్ మెయింటైన్ చేయాలా? 100 లెడ్జర్సా? 500 స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయమ్మా? 3 క్లాస్ రూమ్స్. అంటే బిజినెస్ లో ఒక 500 ట్రాన్సాక్షన్స్ అక్కడనే అనుకోండి, 500 లెడ్జర్స్ ఉంటాయా? నో. ఈచ్ ట్రాన్సాక్షన్ లో సిమిలర్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా తీసుకెళ్లి సిమిలర్ లెడ్జర్ లో నోట్ చేస్తాం. అది మనకు ఓవర్ ద పీరియడ్ వస్తాం ఆ సబ్జెక్ట్. యాజ్ ఆఫ్ నవ్ ఎలా గుర్తుపెట్టుకుంటామా? ఏ ట్రాన్సాక్షన్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ ఏ జర్నల్. జర్నల్ నుంచి ఎక్కడ క్లాసిఫై చేయాలమ్మా? లెడ్జర్ క్లాసిఫై చేయాలి. సో అయిపోయింది, లెడ్జర్ క్లాసిఫికేషన్ అయింది. లెడ్జర్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన నార్మల్ స్టోరీకి వద్దాం. స్టూడెంట్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చారు. వచ్చిన కాన్ఫరెన్స్ హాల్లో స్టూడెంట్స్ ఎక్కడ తీసుకెళ్ళామమ్మా? క్లాస్ రూమ్స్కి క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు మీ సుధీర్ సార్ ఏం చేయాలంటే, నా క్లాస్లో ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, ఓకేనా అంటే ఏంటమ్మా? సమరీ ప్రిపేర్ చేయాలి. ఎన్ని క్లాస్ రూమ్స్? 3 క్లాస్ రూమ్స్. ఈచ్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత? 200, 150, 100, 200, 200. ఇన్ దట్ అగైన్ బైఫర్కేషన్, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది. సమరీ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సమరీ షీట్ ఏంటమ్మా? సమరీ షీట్. మా సమరీ షీట్ ని మనము మా నేమ్స్ కొత్తగా వచ్చి ఉంటాయి, కేర్ఫుల్. ఫస్ట్ ఏంటమ్మా? జర్నల్. సెకండ్ ఏంటమ్మా? లెడ్జర్. లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్. లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇట్స్ ఏ సమరీ స్టేట్మెంట్. సమరీ స్టేట్మెంట్ ఎవరు ప్రిపేర్ చేసాం? మన ఎగ్జాంపుల్ సుధీర్ సార్ ఏం చేశారు? డిఫరెంట్ ఎన్ని క్లాస్ రూమ్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది. ఓకేనా. స్టోరీ అర్థమవుతుందా మొత్తం? ఫస్ట్ ఏంటమ్మా? కాన్ఫరెన్స్ హాల్ అంటే జర్నల్. కాన్ఫరెన్స్ హాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు? స్టూడెంట్స్. అంటే ట్రాన్సాక్షన్. జర్నల్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవ్వాలి. ఎలా రికార్డ్ అవ్వాలి? క్రానలాజికల్ ఆర్డర్. అక్కడ నుంచి ఎక్కడ క్లాసిఫై చేయాలమ్మా? డిఫరెంట్ లెడ్జర్ క్లాసిఫై చేయాలి. ఆఫ్టర్ క్లాసిఫైయింగ్ దట్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్, now we need to prepare a summary statement which is called trial balance. So summary statement లో 2 parts ఉంటాయమ్మా. One is trial balance, other one is financial statements. One is trial balance, other one is financial statements. This is called summary statement. Okay. So financial statements prepare చేయడం వల్ల మార్నింగ్ డిస్కస్ చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ మస్ట్ నీడ్ టు ఆన్సర్ 2 బేసిక్ క్వశ్చన్స్. ఆ 2 బేసిక్ క్వశ్చన్స్ ఏంటమ్మా? రిజల్ట్ అండ్ పొజిషన్. సో బై ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ బిజినెస్ we should know about our performance. దాన్నే రిజల్ట్ అనాలమ్మా. ఏంటది? పర్ఫార్మెన్స్ అండ్ పొజిషన్. మా ఇక్కడికి అకౌంటింగ్ డెఫినేషన్ ఒక హాఫ్ అయింది. ఓకేనా. సో చిన్న డెఫినేషన్లోకి వెళ్దాం. మా డెఫినేషన్ లింకేజ్ కోసం ఈ స్టోరీ చెప్పాను. ఓకేనా. నోట్ హెడింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఆర్ట్. తెలుసా ఆర్ట్ అంటే?
చెప్పండి అమ్మా, ఆర్ట్ అంటే తెలుసా? ఆర్ట్ అంటే సైన్స్ ఆర్ట్ డిఫరెన్స్ తెలుసా మీకు? సైన్స్ గ్రూప్స్ ఆర్ట్స్ గ్రూప్స్ అంటారు కదా ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు. 10th అయిపోయిన తర్వాత ఆర్ట్స్ గ్రూప్స్, సైన్స్ గ్రూప్స్. సైన్స్ గ్రూప్స్ అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ. తెలుసా ఎంబైపీసీ గ్రూప్? ఎంబైపీసీ. ఆర్ట్స్ గ్రూప్ అంటే ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి. అంతేనా? ఆర్ట్స్ గ్రూప్ సైన్స్ గ్రూప్ డిఫరెన్స్ తెలుసా? సో మా గ్రూప్స్ తెలుస్తారు ఏవైతే సైన్స్ గ్రూప్స్ ఏ వాటి గ్రూప్స్, బట్ ఎందుకనే తెలియదు. మా సైన్స్ గ్రూప్స్లో ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది, ఒక థీరం ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది. ఆర్ట్ గ్రూప్స్కి ప్రూఫ్ ఉండదు. ఎవరో ఏదో చెప్పారు, యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకుంటున్నాం, వితౌట్ ఎనీ చేంజెస్. వితౌట్ ఎనీ చేంజెస్. ఎగ్జాంపుల్, యాపిల్ చెట్టుకున్న యాపిల్ తెగిపోయి కింద పడ్డది. ఎందుకు కింద పడాలి? తెలిసే న్యూటన్ సెకండ్ లోనో థర్డ్ లోనో థీరం ఉందాం. న్యూటన్ ఫస్ట్ లో, సెకండ్ లో, థర్డ్ లో ఏదో థీరమ్స్ ఉంటాయి కదా. యాపిల్ తెగిపోయినప్పుడు కిందికే ఎందుకు రావాలని ఒక థీరం ఉంది. ఆ థీరంకి డెరివేషన్ ఉంది, దానికి ప్రూఫ్ ఉంది, అది కిందికి ఎందుకు రావాలని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ట్స్, నో ప్రూఫ్స్, నో థీరమ్స్. ఎవరో ఏదో చెప్పారు, దాన్ని మనం నేర్చుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవాలమ్మ. ఓకేనా? దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు వచ్చింది, దాని ప్రూఫ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు అమ్మ డెబిట్ క్రెడిట్ అనే 2 వర్డ్స్ వస్తాయమ్మ ఎంపీసీ వాళ్ళు. జస్ట్ వినండి, డెబిట్ క్రెడిట్ అని ఒక 2 వర్డ్స్ వస్తాయి. పర్చేస్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం. వై డెబిట్? దానికి మీరేంటి రూల్ అని ఉంది కదా, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్ అని. నామినల్ అకౌంట్ రూల్. మాది ప్రూఫ్ కాదు, అది రూల్. దాన్ని యూజ్ చేసి మనం ఎందుకు డెబిటే చేయాలి, ఆ రూల్లో డెబిటే ఎందుకు ఇచ్చారు తెలియదు కదా. తెలుసా ఎవరికైనా? మీ అకౌంట్స్ లెక్చరర్ అన్నాను ఇంటర్మీడియట్, ఎవరికి తెలియదు. మరి రీసెంట్గా అరౌండ్ ఒక 1.5 months బ్యాక్, 2 months బ్యాక్ నేను కోల్కతా వెళ్ళాను. సో కోల్కతా వెళ్ళినప్పుడు అక్కడ విక్టోరియా మెమోరియల్ ఒక మ్యూజియం ఉంది. విక్టోరియా మెమోరియల్ కంప్లీట్గా సుభాష్ చంద్రబోస్ గురించి ఉంటుంది. సో విక్టోరియా మెమోరియల్లో ఒక డిస్ప్లే చూశాను నేను. డిస్ప్లే ఏంటంటే ఇండియన్ ఆర్మీ అరౌండ్ 18th century. సో 18th బిఫోర్ ఫ్రీడమ్. సో బిఫోర్ ఫ్రీడమ్ ఒక డిస్ప్లే ఉందమ్మా. డిస్ప్లే ఏంటంటే క్యాష్ బుక్. తెలుసా మీకు క్యాష్ బుక్? ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటుంది కదా క్యాష్ బుక్. అక్కడ క్యాష్ బుక్ డిస్ప్లే ఉందమ్మా. సేమ్ మన రూల్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి అక్కడ కూడా. డెబిట్, క్రెడిట్, అమౌంట్స్ సేమ్ అలాగే ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఇంకా అంతకంటే ముందు నుంచే ఉండి ఉంటుంది ఆ రూల్. యాజ్ ఇట్ ఈస్గా అది అలా ఫాలో అవుతున్నాం. మీరు చూసుకుంటే సైన్స్లో సేమ్ టాపిక్ని డిఫరెంట్ సైంటిస్ట్ పర్సన్స్ ఏం చేస్తారో డెరివేషన్ ఇలా చేంజ్ చేయొచ్చు, అలా చేంజ్ చేయొచ్చు, ఇలా మార్చొచ్చు అని ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ట్స్ చేంజెస్ ఉండవు, యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకుంటాం. సో అకౌంటింగ్ అనేది ఒక ఆర్ట్ అమ్మ. ఇట్ ఈస్ ఏ ఆర్ట్. మరి ఆర్ట్ దేనికి? డయాగ్రామ్స్ చేయడానికా, డాన్స్ చేయడానికా? ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్. మరి ఓన్లీ రికార్డింగ్ కోసం అనుకుంటా? నో. ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, art of recording, classifying and summarizing. Art of recording, classifying and summarizing. Art of recording, classifying, summarizing of financial transactions and events. Art of recording, classifying, summarizing of financial transactions and events. ఇక్కడికి డెఫినేషన్ లో ఫస్ట్ పార్ట్ అయింది. అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఇది సెకండ్ పార్ట్ అమ్మ. ఇదేంటి సెకండ్ పార్ట్. ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్. ఏం రికార్డ్ చేయాలి, ఏం క్లాసిఫై చేయాలి, ఏం సమ్మరైజ్ చేయాలి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్.
అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్. మా ఇంటర్ప్రిటింగ్ అంటే తెలుసా మీకు? ఇంటర్ప్రిటింగ్ ఎక్స్ప్లెనేషన్ అంతేనా? ఇంటర్ప్రిటింగ్ అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం. ఓకేనా? సో మీకంటే తెలుసమ్మా. సో మీరు ఆఫ్ కోర్స్ క్వాలిఫైడ్ సిఎస్ అయిపోద్ది ఫ్యూచర్లో. ఓకేనా? అయిపోద్ది కదా? డౌట్ ఉండకూడదమ్మా, అస్సలు వదలకూడదు. వదులుతారా? ఛాన్సే లేదు. సో మీకంటే నాలెడ్జ్ ఉంటుంది, అకౌంటింగ్ మీద నాలెడ్జ్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. మీ పేరెంట్స్కి ఉంటుందా? మా ఇన్ కేస్ పేరెంట్స్ కూడా క్వాలిఫైడ్ సిఏ అయితే అర్థమవుతుంది, ఆర్ ఎల్స్ బ్యాక్గ్రౌండ్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అర్థమవుతుంది. ఓకేనా? అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థమవుద్దా? నో. రైట్ నో మీకే తెలియదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో, అంతే కదా? తెలుసా? మీకు తెలిసింది 10% అంతే. ఓకేనా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అందరికీ తెలియదు కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయడమే ఇంటర్ప్రిటింగ్. ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్ బై ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనకేం తెలుస్తుందమ్మా? పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఎంటిటీ. ఈ పర్ఫార్మెన్స్ని అండ్ పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే ఇంటర్ప్రిటింగ్. ఒక మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ఇంటర్ప్రిటింగ్ అంటారు. మా ఇంటర్ప్రిటింగ్ అనేది మన ఫౌండేషన్ సిలబస్ కాదు. సిఏ ఇంటర్ సిలబస్. ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని మీకు సిఏ ఇంటర్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంతే. ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ అక్కడ వస్తుంది. ఓకేనా? బట్ ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంటమ్మా? మీనింగ్ఫుల్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా? రిజల్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రిజల్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? డెఫినేషన్, అకౌంటింగ్ డెఫినేషన్ చెప్పండి. అకౌంటింగ్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్. మార్నింగ్ నోట్ చేయలేక ట్రాన్సాక్షన్ అంటే ఏంటో నోట్ చేయము. ట్రాన్సాక్షన్, మా ట్రాన్సాక్షన్ నథింగ్ బట్ economic activity of the business. Economic activity of the business. Economic activity of a transaction is the economic activity of the business which involves monetary exchange. ట్రాన్సాక్షన్ వల్ల ఆ బిజినెస్ కి మానిటరీ ఎక్స్చేంజ్ ఉంటుందమ్మా. మానిటరీ అంటే మనీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే యాక్టివిటీ విచ్ ఈస్ హ్యావింగ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. ఫైనాన్షియల్ ఇంపాక్ట్. ఎగ్జాంపుల్ ఫోన్ పర్చేస్ చేసాము. పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుంది? క్యాష్ అవుట్ఫ్లో. ప్రొజెక్టర్ పర్చేస్డ్ ఏమవుతుంది? క్యాష్ అవుట్ఫ్లో. ఫీజ్ రిసీవ్డ్ క్యాష్ ఇన్ఫ్లో. ఫీజ్ రిసీవ్డ్ క్యాష్ ఇన్ఫ్లో. ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఇన్ఫ్లోనే కదా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, మీ దగ్గర నుంచి ఫీజ్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? ఇట్స్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ బిజినెస్ విచ్ ఇన్వాల్వ్స్ మానిటరీ ఎక్స్చేంజ్. మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అంతే కదా? మేము మీ దగ్గర ఫీజు తీసుకున్న మీనింగ్ ఏంటమ్మా? ఎంటిటీకి ఇన్ఫ్లో, స్టూడెంట్కి అవుట్ఫ్లో. శాలరీ పే చేసాం ఎంప్లాయీకి, ఎంటిటీకి అవుట్ఫ్లో, ఎంప్లాయీకి ఇన్ఫ్లో. ఎంప్లాయీకి ఇన్ఫ్లో అంటే నథింగ్ బట్ మనం ఏం చెప్పొచ్చమ్మా? ఈచ్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఈచ్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ రిసీవింగ్, అదర్ వన్ ఈజ్ గివింగ్. అంతే కదా? ఒక ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా రిసీవింగ్ ఉంటుంది, గివింగ్ ఉంటుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. రిసీవింగ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ గివింగ్ ఆస్పెక్ట్. అంతేనా? రిసీవింగ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ గివింగ్ ఆస్పెక్ట్. చెప్పండి రిసీవింగ్ ఆస్పెక్ట్. ఎగ్జాంపుల్, నార్మల్గా ఎంప్లాయీకి శాలరీ పే చేస్తాం.
ఈ ఎంప్లాయీకి శాలరీ పే చేసామనే పాయింట్లో రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటమ్మా? ఎంప్లాయీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నామా? సర్వీస్ తీసుకొని శాలరీ పే చేస్తాం. గివింగ్ ఆస్పెక్ట్ ఈస్ అమౌంట్, రిసీవింగ్ ఆస్పెక్ట్ ఈస్ సర్వీస్. వన్ మోర్ ఎగ్జాంపుల్, జ్యూస్ పాయింట్కి వెళ్ళి జ్యూస్ చేశారు, జ్యూస్ కన్జ్యూమ్ చేశారు. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? జ్యూస్ కన్సంప్షన్. గివింగ్ ఆస్పెక్ట్ మనీ. స్టేషనరీ షాప్కి వెళ్ళి బుక్ పర్చేస్ చేశారు. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? బుక్ రిసీవ్డ్. గివింగ్ ఆస్పెక్ట్ అమౌంట్ పెయిడ్. అంతేనా? మూవీ టికెట్ పర్చేస్ చేసాం. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? మూవీ టికెట్ అండ్ మూవీ. నెక్స్ట్ గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? అమౌంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దాన్ని ఏమన్నామా? రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ గివింగ్ ఆస్పెక్ట్. నోట్ చేయడం. Every transaction involves two different aspects. Two different aspects. One is receiving aspect, other one is giving aspect. ఫస్ట్ వన్ ఏమో రిసీవింగ్ ఆస్పెక్ట్, అదర్ వన్ ఈస్ గివింగ్ ఆస్పెక్ట్. దీన్ని మనం కొంచెం టర్మినాలజీ చేంజ్ చేద్దాం. టర్మినాలజీ, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ గివింగ్ ఆస్పెక్ట్. దీన్ని కొంచెం టర్మినాలజీ చేంజ్ చేసి ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వన్ ఈస్ డెబిట్ ఆస్పెక్ట్, అదర్ వన్ ఈస్ క్రెడిట్ ఆస్పెక్ట్. కొత్త టర్మ్స్ వచ్చాయి. డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. మా డెబిట్కి క్రెడిట్కి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాలంటే చాలా ఉన్నాయేమో. డిఫరెంట్. డెబిట్ని లెఫ్ట్ అని యూజ్ చేస్తారు, క్రెడిట్ని రైట్ అని యూజ్ చేస్తారు. డెబిట్ని రిసీవింగ్ అని యూజ్ చేస్తారు, క్రెడిట్ని గివింగ్ అని యూజ్ చేస్తారు. డిఫరెంట్ టర్మినాలజీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మీనింగ్ చేంజ్ అయిపోద్దామా డెబిట్కి క్రెడిట్కి. యాజ్ ఆఫ్ నౌ డెబిట్ అంటే ఏంటి? రిసీవింగ్. క్రెడిట్ అంటే గివింగ్. డెబిట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రిసీవింగ్. క్రెడిట్ అంటే గివింగ్. మా ఇవి ఎగ్జాక్ట్ మీనింగ్స్ కాదు. డెబిట్కి క్రెడిట్కి మీనింగ్స్ బేస్డ్ ఆన్ టైం చేంజ్ అయిపోతూ ఉంటాయి. సేమ్ డెబిట్ని నెక్స్ట్ మనం లెఫ్ట్ అని యూజ్ చేస్తాం. లెఫ్ట్ అనే దానికి డెబిట్ అని యూజ్ చేస్తాం. రైట్ అనే దానికి క్రెడిట్ అని యూజ్ చేస్తాం. రిసీవింగ్ డెబిట్, గివింగ్ క్రెడిట్. యాజ్ ఆఫ్ నౌ డెబిట్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఏ రిసీవింగ్. క్రెడిట్ అంటే గివింగ్. ఇప్పుడు చెప్పండి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ వన్ డెబిట్ ఆస్పెక్ట్. సెకండ్ వన్ క్రెడిట్ ఆస్పెక్ట్. సెకండ్ వన్ ఏంటమ్మా? క్రెడిట్ ఆస్పెక్ట్. ఓకే. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్స్ని మనం రికార్డ్ చేయాలి. ఓకేనా? మొత్తం కంప్లీట్ థియరీలా ఉంది కదా. మా అకౌంటింగ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్, బట్ ఆ ప్రాక్టికాలిటీలోకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా, అందుకే థియరీ. ఓకేనా? క్లియరా? ఏం డిస్కస్ చేసాం మనం? అకౌంటింగ్ డెఫినేషన్, ఆర్ట్ ఆఫ్ recording, classifying, summarizing of financial transactions and events, and interpreting the results thereof. Transaction ante it's a economic activity of business which involves monetary exchange. Monetary endama money. Monetary exchange. Every transaction involves two different aspects. First one ante receiving aspect, second one giving aspect. Terminology change చేయండి. డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్స్ ని మనం రికార్డ్ చేయాలము. అదే మనకి ఇక్కడ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ అని ఉంది కదా. ట్రాన్సాక్షన్ లో ఉన్న డెబిట్ ఆస్పెక్ట్ ని, క్రెడిట్ ఆస్పెక్ట్ ని రికార్డ్ చేయాలి కదా. రికార్డ్ చేయాలా లేదా? ఎక్కడ రికార్డ్ చేయాలి? జర్నల్. ఎక్కడ రికార్డ్ చేయాలమ్మా? జర్నల్. అది మన ఫస్ట్ స్టెప్ అకౌంటింగ్ లో. ఫస్ట్ స్టెప్. మరి రికార్డ్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలమ్మా? ట్రాన్సాక్షన్స్ ఉండాలి. ఉన్న ట్రాన్సాక్షన్స్ కదా రికార్డ్ చేయాల్సింది. స్టూడెంట్ లేదు, కాన్ఫరెన్స్ హాల్ ఏమైనా నిండుద్దా? అవునా కదా. కాన్ఫరెన్స్ హాల్ ఒక పర్సన్ రావాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఎంటర్ అవ్వాలి. స్టూడెంటే లేకపోతే కాన్ఫరెన్స్ హాల్ ఏమైనా ఉంటుందా? నో. లైక్ వైజ్ జర్నల్లో ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా దెర్ మస్ట్ బి ఏ ట్రాన్సాక్షన్. మరి ఇదంతా ఒక సర్కిల్లా ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఎక్కడ అవుతుంది? రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన దాన్ని క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసిన దాన్ని సమరైజ్ చేయాలి. మళ్ళీ అగైన్ న్యూ ట్రాన్సాక్షన్, రికార్డ్, క్లాసిఫై, సమరైజ్.
రికార్డ్, క్లాసిఫై, సమరైజ్. ఓకే సార్, డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఈవెంట్. ఈవెంట్ నోట్ చేయండి. ఈవెంట్, ఈవెంట్ నథింగ్ బట్ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎగ్జాంపుల్ నోట్ చేయడం ఈవెంట్కి. ఈవెంట్కి ఎగ్జాంపుల్, బైక్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 3,80,000. 3,80,000. Next, same bike sold for rupees 3,60,000. మై వేటికమ్మ ఎగ్జాంపుల్స్ ఇవి, ట్రాన్సాక్షన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇవి. బికాస్ ఆఫ్ దాట్ ట్రాన్సాక్షన్స్ మన రిజల్ట్ ఏంటమ్మా? సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ ఆఫ్ రూపీస్ 20,000. బ్రాకెట్ 3,80,000 minus 3,60,000. 3,80,000 minus 3,60,000, that is equals to 20,000. That is a loss. మా ఈవెంట్కి ఎగ్జాంపుల్ ఈ రిజల్ట్, ట్రాన్సాక్షన్కి ఎగ్జాంపుల్ దీస్ టూ ట్రాన్సాక్షన్స్. ఓకేనా, క్లియరా? చిన్న ఇప్పుడు రికార్డింగ్లోకి వెళ్తున్నాం. రికార్డింగ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. మరి ఇప్పుడు బైక్ పర్చేస్ చేసాం కదా, దాన్ని ఎలా రికార్డ్ చేయాలి? బైక్ సేల్ చేసాం కదా, దాన్ని ఎలా రికార్డ్ చేయాలి? రికార్డింగ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఓకేనా, క్లియరా? ఎదురు వస్తుందా? అవట్లేదు కదా? చెప్పండి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటమ్మా? ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ఏ బిజినెస్ విచ్ ఇన్వాల్వ్స్ మానిటరీ exchange. Every transaction involves two different aspects. One is receiving aspect, other one is giving aspect. Terminology change and debit aspect, credit aspect. Debit aspect, credit aspect. Event ante result of a transaction. Result of transaction. Example and bike purchased for 3,80,000 and bike sold for 3,60,000. Because of these two transactions మనకి ఏమొస్తామా? లాస్ ఎంత? 20,000. ఆ 20,000 లాస్ ని మనము ఈవెంట్ ఆఫ్ అబౌట్ టూ ట్రాన్సాక్షన్స్. ఈవెంట్ ఆఫ్ అబౌట్ టూ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయడమ్మా. బిగ్ హెడింగ్, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలి? రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కడ రికార్డ్ చేయాలమ్మా? ట్రాన్సాక్షన్ ని జర్నల్లో రికార్డ్ చేయాలి, అంతే కదా? సో జర్నల్లో రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేయాలి అనేది క్వశ్చన్. మా ఎగ్జాంపుల్ చూసుకోండి. కింద ఫంక్షన్ జరుగుతుంది తెలుసా? కింద ఫంక్షన్ జరుగుతుంది కదా, మ్యారేజ్ అనుకుంటా. ఓకేనా? సో మ్యారేజ్కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ అమ్మా, మ్యారేజ్కి వెళ్ళాలి, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. మా మ్యారేజ్కి వెళ్ళాలంటే టూ వేస్లో వెళ్ళచ్చు. వన్ ఈజ్ ట్రెడిషనల్, అదర్ వన్ ఈజ్ మోడర్న్, అంతే కదా? ట్రెడిషనల్ అంటే ఏంటమ్మా? లాల్చీ పైజం ఆర్ ఎల్స్ లంగావని శారీ, అంతే కదా? కాదా? అదర్ వే మోడర్న్ అప్రోచ్, జీన్స్ టీషర్ట్. జీన్స్ టీషర్ట్. మీరు చెప్పండి ఏది ఈజీ అవుతుందమ్మా? జీన్స్ టీషర్ట్ వేస్తే 2 minutes వర్క్, అంతే కదా? ట్రెడిషనల్ అప్రోచ్ అయితే ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, అవునా కదా? లాంగ్ ప్రాసెస్. లైక్ వైస్ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే వీ హ్యావ్ టూ అప్రోచెస్ అమ్మా. వన్ ఈస్ ట్రెడిషనల్ అప్రోచ్, అదర్ వన్ ఈస్ మోడర్న్ అప్రోచ్. అదర్ వన్ ఈస్ మోడర్న్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్ నే మనము ఈక్వేషన్ అప్రోచ్ అని కూడా అంటాం. ఈక్వేషన్ అప్రోచ్. మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు తెలిసేది, మీకు ఐడియా ఉండేది ట్రెడిషనల్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్. ఇప్పుడు మనం ట్రెడిషనల్ అప్రోచ్ కూడా డిస్కస్ చేస్తాం. బట్ వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రెడిషనల్ అప్రోచ్, ఈక్వేషన్ అప్రోచ్ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ కదమ్మా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, ఈవెన్ సిఏ ఫైనల్ ఆల్సో మీకు ఈక్వేషన్ అప్రోచ్లోనే ఎంట్రీస్ నేర్పిస్తుంది. ట్రెడిషనల్ అప్రోచ్ కూడా ఎంట్రీ పాస్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం. అంత ఈజీ కాదు ట్రెడిషనల్ అప్రోచ్. బట్ ఈక్వేషన్ అప్రోచ్ వెరీ ఈజీ అమ్మ. ఓకేనా? చాలా ఫాస్ట్గా అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది ఈక్వేషన్ అప్రోచ్. అల్టిమేట్ నీకు కావాల్సింది ఏంటమ్మా? ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి.
నువ్వు రికార్డ్ చేసావు, నువ్వు బేస్డ్ ఆన్ ఈక్వేషన్ అప్రోచ్ రికార్డ్ చేసావా, బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ అప్రోచ్ రికార్డ్ చేసావా అని ఎగ్జామినర్ తెలుస్తుందా? నో. బట్ టూ అప్రోచెస్ ఉన్నాయమ్మా, డెస్టినేషన్ ఒకటే బట్ వే డిఫరెంట్, వే డిఫరెంట్, టూ వేస్. దోస్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ మోడర్న్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వేషన్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వేషన్ అప్రోచ్. నో జన్ traditional approach and equation approach. Traditional approach and equation approach. మా మార్నింగ్ క్లాస్లో డిస్కస్ చేశాం. ఆఫ్టర్నూన్ క్లాస్లో ఒక 4 ఇంపార్టెంట్ టర్మ్స్ నేర్పిస్తా అని చెప్పాను కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ అవుతాము. ట్రెడిషనల్ అప్రోచ్, ఈక్వేషన్, మోడర్న్ అప్రోచ్. ఓకే కదా? ఇక్కడ నుంచి చేయడమా మోడర్న్ అప్రోచ్, ఆల్టర్నేటివ్ ఈక్వేషన్ అప్రోచ్. మోడర్న్ అప్రోచ్ ఆర్ ఈక్వేషన్ అప్రోచ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ట్రెడిషనల్ అప్రోచ్. అప్రోచ్ స్టార్ట్ చేసే ముందు అకౌంటింగ్ టర్మ్స్. నెక్స్ట్ వచ్చాము అకౌంటింగ్ టర్మ్స్. మా బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ టర్మ్స్ అన్ని ఫెమిలియర్ చేసుకోవాలి. ఓకేనా? డోంట్ వరీ, అది అయిపోతుంది. నెక్స్ట్ 1 వీక్లో అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అకౌంటింగ్ టర్మ్స్. మై అకౌంటింగ్ టర్మ్స్ ఇంపార్టెంట్. ఈ అకౌంటింగ్ టర్మ్స్ వస్తేనే రికార్డింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ ఈజీ అవుతాం. మా అకౌంట్స్ అనే సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్, బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. నువ్వు డే 1 క్లాస్లో ఇప్పుడు నేను చెప్పే అకౌంటింగ్ టర్మ్స్ మీకు మీనింగ్ అర్థమవుతేనే రేపటి క్లాస్ అర్థమవుతుంది. సో కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఇప్పుడు చెప్పిన 4 టర్మ్స్ మీనింగ్ అర్థమవుతేనే నెక్స్ట్ క్లాస్ అర్థమవుతుంది, ఆ నెక్స్ట్ క్లాస్ అర్థమవుతేనే ఆ నెక్స్ట్ అర్థమవుతుంది. ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే ప్రాసెస్ ఇదంతా. ఈ 4 టర్మ్స్ మీనింగ్ తెలిస్తే రేపు ఈ 4 టర్మ్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్కే క్లాస్ అయిపోతాం రేపు. కంప్లీట్ 3 hours జస్ట్ ఈ టర్మ్స్కి ఎగ్జాంపుల్స్. అప్పటికి మనం జర్నల్ ఎంట్రీ ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేయం. డే ఆఫ్టర్ టుమారో ఒక ఎంట్రీని, ఒక ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలో నేర్చుకుంటాం. అండ్ రికార్డ్ చేయడం నేర్చుకున్న దాన్ని మీరు పర్ఫెక్ట్ అవ్వాలి కదా, దానికోసం ఒక 7 days. బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అరౌండ్ 10 days డిస్కస్ చేస్తాం మనం. అప్పటికి మన మెటీరియల్ స్టార్ట్ కాదు, అప్పుడు స్టార్ట్ అవుతుంది అది అయిపోయిన తర్వాత. ఓకేనా? ఎందుకు ఇంతలా తీసుకుంటున్నాం అంటే మీకు నార్మల్ మీరు కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ 26కే స్టార్ట్ అయిందాం, 27th నుంచి స్టార్ట్ అయిపోయింది. అకౌంట్స్ ఎందుకు స్టార్ట్ చేయలేదు తెలుసా? డే 1 మిస్ అయ్యారనుకోండి అంతే, ఇక ఎగ్జిట్ అయిపోతారు, నాకేం రావట్లేదు, అలాగే ఉంటుంది. లేట్గా స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అది. బేసిక్స్ వస్తే అకౌంటింగ్ సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. అకౌంట్ సబ్జెక్ట్ ఈజీ అవుతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఫౌండేషన్ గురించి మాట్లాడు, సిఏ ఇంటర్, ఈవెన్ సిఏ ఫైనల్ ఆల్సో. మీకు అకౌంటింగ్ అనేది నాలెడ్జ్ అటు ఇటుగా ఉందనుకోండి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మేబీ నాట్ ఇన్ ఫౌండేషన్, మేబీ సిఏ ఇంటర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అకౌంటింగ్ సబ్జెక్ట్ ఎలాంటిది ఇనీషియల్గా మనం ఫెమిలియర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా అవుతుంది. అదే అకౌంటింగ్ బేసిక్స్ లేవనుకోండి సరిగ్గా స్ట్రాంగ్గా, అదే టఫ్ సబ్జెక్ట్ అవుతుంది, కోర్స్ మీద ఇంట్రెస్టే పోతుంది. ఓకేనా? రిమైన్ సబ్జెక్ట్స్ అనుకోండి ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ చాప్టర్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ అకౌంట్స్ నాట్ లైక్ దాట్. డే 1 ఉంటేనే డే 2 వస్తుంది, డే 2 ఉంటేనే డే 3 వస్తుంది. ఏదైనా డే మిస్ అయ్యారనుకోండి అప్పుడు నెక్స్ట్ డేకి ఖచ్చితంగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ అన్ఫోర్సన్ కండిషన్స్ వల్ల ఏదైనా అబ్సెంట్ అయినా కానీ ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఇమీడియట్గా రికవర్ చేసుకోండి. అకౌంట్ సబ్జెక్ట్ గురించి మాత్రం చెప్తున్నా, రిమైన్ సబ్జెక్ట్స్ గురించి చదవండి. ఓకేనా? సో ఫస్ట్ అకౌంటింగ్ టర్మ్స్. మా 4 టర్మ్స్ మీద డిపెండ్ ఉంటుంది. మా 4 టర్మ్స్. ఫస్ట్ వన్ అసెట్. ఫస్ట్ ఏంటమ్మా? అసెట్. కొత్త టర్మ్ వచ్చింది ఇంకోటి. అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదమ్మా, టెల్ మీ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అసెట్. which are owned by the proprietor, okay, has capacity to generate profit. సరే అంత పెద్ద డెఫినేషన్ కాకుండా నార్మల్గా చెప్పండి. అసెట్ ఈజ్ ఏ ఓన్డ్ బై ద కంపెనీ. సంథింగ్ దట్ పుట్స్ మనీ ఇన్ యువర్ పాకెట్. ఓకే, పర్ఫెక్ట్, కరెక్ట్. బట్ whose
వాల్యూ ఈజ్ మోర్ దెన్ 1 year. హూస్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ 1 year. సో దేనికైతే వాల్యూ మోర్ దెన్ 1 year ఉంటే దాన్ని అసెట్ అంటాం, అంతేనా? ఇక్కడ ఉన్న అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరికి అసెట్ అంటే ఏంటో తెలుసు కానీ చెప్పడం రాదు. అదే ప్రాబ్లం ఇది, అంతే కదా? ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలో తెలియదు. తెలుసు అసెట్ అంటే, ఎలా చెప్పాలి దాన్ని, అంతే కదా? స్నేహితుడు సినిమా చూసారా? స్నేహితుడు విజయ్, బుక్ బుక్ బుక్, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ బుక్? బుక్ సార్, సింపుల్గా అర్థమయ్యేటట్టు కావాలి మనకి, డెఫినేషన్ కాదు కదా. మరి ఇప్పుడు నేను అసెట్కి డెఫినేషన్ ఏం నోట్ చేయించాను ఇక్కడ. అసెట్కి సింప్లిఫైడ్ ఫార్మాట్లో మా అసెట్కి డెఫినేషన్ ఏముంటుందో తెలుసా? లిజన్ కేర్ఫుల్. సిఏ ఇంటర్లో ఉంటుందమ్మా డెఫినేషన్. అసెట్కి ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్తున్నా. అన్ అసెట్ ఈజ్ ఎ టాంజిబుల్ ఐటమ్, is a tangible item which is held for use in production of goods or services, or for providing of services, or for rental to others, or for administrative purposes, which give at least 1 year benefit to the entity. ఇది అసెట్ డెఫినేషన్. అదే ఇప్పుడు చెప్పామనుకోండి, ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాం, ఓకేనా? సో సింపుల్ చెప్పాలంటే అసెట్ అంటే విచ్ విల్ గివ్ ఫ్యూచర్ బెనిఫిట్, which will give future benefit. Ma here benefit nothing but economic benefit. Em benefit? Economic benefit. అంటే వచ్చే బెనిఫిట్ ని మనీ టర్మ్స్ లో మెజర్ చేయగలగాలి. దట్ షుడ్ బి మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఓకేనా? సో అసెట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మాది ఎగ్జాక్ట్ గా బుక్ లో ఉన్న డెఫినేషన్ కాదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. సరే, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్, అంతే కదా? ఫ్యూచర్ అంటే ఏంటమ్మా? నాట్ టుడే, ఈరోజు కాదు. ఫ్యూచర్ అంటమ్మా నెక్స్ట్, నెక్స్ట్ అనేది కదా ఫ్యూచర్. మా నెక్స్ట్ మినిట్ ఆల్సో ఏ ఫ్యూచర్, అండ్ నెక్స్ట్ అవర్ ఆల్సో ఈజ్ ఏ ఫ్యూచర్, నెక్స్ట్ డే ఈజ్ ఆల్సో ఏ ఫ్యూచర్. మరి ఇక్కడ ఫ్యూచర్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ అంటే అట్లీస్ట్ ఏ ఇయర్, అట్లీస్ట్ ఏ ఇయర్. ఫ్యూచర్ అంటే ఏంటమ్మా? అట్లీస్ట్ ఏ ఇయర్. మరి ఎగ్జాక్ట్గా 1 year ఈక్వల్ అని చెప్తున్నానా? 1 year ఈక్వల్ అవ్వచ్చు, మోర్ దెన్ ఏ ఇయర్ అవ్వచ్చు, అందుకే అట్లీస్ట్ అనే వర్డ్ యూజ్ చేసాం. అట్లీస్ట్ ఏ ఇయర్. ఎకనామిక్ అంటే మనీ, ఆల్రెడీ మనం మార్నింగ్ డిస్కస్ చేసాం. ఎకనామిక్ యాక్టివిటీ అంటే యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్స్ మనీ, విచ్ ఇన్వాల్వ్స్ మనీ. అంటే ఫ్యూచర్లో మనీ. బెనిఫిట్ అంటే చెప్పండి, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ బెనిఫిట్? ప్రాఫిట్స్. బెనిఫిట్ అంటే ప్రాఫిట్, బెనిఫిట్ అంటే మరి సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 బెనిఫిట్ అని రాయొచ్చు కదా. ప్రాఫిట్ అన్నారు కదా, 2 ప్రాఫిట్ అని రాస్తారా లేదా? 2 నెట్ ప్రాఫిట్, 2 బెనిఫిట్ అని రాయొచ్చు కదా. సో నార్మల్ లేమెన్ లాంగ్వేజ్ చూడండి, లేమెన్ లాంగ్వేజ్లో బెనిఫిట్, బెనిఫిట్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్, సంథింగ్ ఇన్ రిటర్న్, అంతే కదా? ఇన్ఫ్లో, బెనిఫిట్. మా అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అమ్మా, కంప్లీట్గా మనీ ఉండాలి బ్రెయిన్లో. ఏముండాలి? మనీ. మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అంటే ఏంటి? ఇన్ఫ్లో ఆఫ్ అమౌంట్, ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్. ఇది నార్మల్ తెలిసే బెనిఫిట్ అమ్మ. నాట్ ఓన్లీ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ బట్ ఆల్సో రిడక్షన్ ఇన్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ షుడ్ ఆల్సో బీ కాల్డ్ అస్ బెనిఫిట్, అంతేనా? అవునా కదా? బెనిఫిట్ అంటే ఎగ్జాక్ట్గా ఇన్ఫ్లో ఆఫ్ మనీ అయినా, నో, అవుట్ఫ్లో ఆఫ్ మనీని రెడ్యూస్ చేయడం కూడా బెనిఫిట్, అంతేనా? సపోజ్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక బుక్ పర్చేస్ చేశారు, చేతన్ భగత్ బుక్ పర్చేస్ చేశారు, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ బుక్ పర్చేస్ చేశారు. సో బుక్ కాస్ట్ 300 రూపీస్, ఎంత? 300. సో 300 అవుట్ఫ్లో అయింది, ఓకేనా? ఇప్పుడు అదే బుక్ మార్కెట్లో నెక్స్ట్ డే 350 అంటున్నారు, నెక్స్ట్ డే 350 అంటున్నారు. 50 రూపీస్ మనకు బెనిఫిటే కదా?
అంటే 50 రూపీస్ వచ్చి నీ పాకెట్లో ఇచ్చారు ఎవరైనా? చెప్పండి. 50 రూపీస్ నీకు బెనిఫిట్ అని చెప్తున్నాను కరెక్టే. మరి ఆ 50 రూపీస్ ఈ రోజు నీకు పాకెట్లో వచ్చిందా? నో. ఏమైందమ్మా? నీ అవుట్‌ఫ్లో 350 కాస్త 300కే సెటిల్ అయిపోయింది. దానివల్ల నువ్వు 50 రూపీస్ బెనిఫిట్ అంటున్నావు. అవునా కదా? అంతేనా? సో విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఈస్ కాల్డ్ అసెట్. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ప్రెసెంట్ మన ఇన్స్టిట్యూట్‌కి బిల్డింగ్ ఉంది కదమ్మా. ఈ బిల్డింగ్ మన ఓన్ బిల్డింగ్ కాదమ్మా, రెంటెడ్ బిల్డింగ్. అంటే ఎవ్రీ మంత్ ఈ బిల్డింగ్ ఓనర్కి ఏం పే చేయాలమ్మా? రెంట్ పే చేయాలి. ఎంత రెంట్? 2,36,000. 2,36,000 రెంట్ పే చేస్తున్నాం కదా. ఫర్ సపోజ్ ఈ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ అయితే రెంట్ పే చేయాల్సిన నెసెసరీ ఉందా? నో. నో నీడ్ టు పే రెంట్ టు ద ఓనర్. దట్ మీన్స్ ఎవ్రీ మంత్ 2,36,000 అవుట్ఫ్లో రెడ్యూస్ అయింది. దేనివల్ల? బికాస్ ఆఫ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ మన ఓన్ బిల్డింగ్ అయి ఉంటే నీకేంటమ్మా? అవుట్ఫ్లో రెడ్యూస్ అవుతుంది. దెన్ ఇన్ సచ్ ఎ కేస్ దిస్ బిల్డింగ్ షుడ్ బి కాల్డ్ యాజ్ అసెట్. దిస్ బిల్డింగ్ షుడ్ బి కాల్డ్ యాజ్ అసెట్ విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మరి ఇక్కడ ఫ్యూచర్ అంటే ఏంటి? అట్లీస్ట్ ఏ ఇయర్. అంతే కదా. ఈరోజు బిల్డింగ్ పర్చేస్ చేశారు, 6 months లో బిల్డింగ్ మాయం అయిపోద్దా? చెప్పండి. బిల్డింగ్ లైఫ్ అయిపోద్దా? అట్లీస్ట్ ఏ ఇయర్ బెనిఫిట్ ఉంటుందా లేదా? ఎస్. మన ఓనర్షిప్ మాది, ఆ బిల్డింగ్ మనది. మన బిల్డింగ్ మనం యూజ్ చేసుకుంటే ఎవరికైనా రెంట్ పే చేయాలా? నో నీడ్. సో హియర్ ఇన్ దిస్ కేస్ బిల్డింగ్ కెన్ బి కాల్డ్ యాజ్ అసెట్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి అసెట్కి. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్, ఇంకా మెషిన్స్. ఎగ్జాంపుల్ మనది టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అమ్మ. ఏం కంపెనీ? టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మిషన్స్ కావాలి కదా. ఇన్ కేస్ మిషన్ మన దగ్గర లేదనుకోండి ఏం చేయాలమ్మా? సమ్ అదర్ పర్సన్ రెంట్కి తీసుకొచ్చాలి మిషన్. అంతే కదా. అదర్ ఫ్యాక్టరీ నుంచి మిషన్ రెంట్కి తీసుకోవాలి. ఫర్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దాట్ మిషన్ వీ నీడ్ టు పే సమ్ అమౌంట్ టు దెమ్. వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. ఇన్ కేస్ మిషన్ నీదే అవుతే, నువ్వే పర్చేస్ చేస్తుంటే మిషన్ ని ఎవరికైనా పే చేయాలా? నో నీడ్. దట్ మీన్స్ ఇన్ సచ్ ఎ కేస్ whatever amount used for the purpose of that machine should be treated as a asset. Should be treated as asset. Next, some more examples. Projector, it is asset. Yes. Furniture, asset. Stocks, stocks and shares, shares. So shares guరించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్, ఓకే, అసెట్. నెక్స్ట్ పేటెంట్. మా పేటెంట్ ఇప్పుడే డిస్కస్ చేయకండి, చాలా పెద్ద వర్డ్ అది పేటెంట్. ఇప్పుడు చెప్తే అర్థం కాదు. గుడ్ విల్, అది కూడా పెద్దదే, ఇప్పుడు ఏం అర్థం కాదు వీళ్ళకి. ఓకేనా. బెంచ్ అసెటే కదా. ఎస్ సార్. బెంచ్ నుంచి ఫ్యూచర్లో బెనిఫిట్ ఏమొస్తుంది సార్? చెప్పండి. బెంచ్ నుంచి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉందా? మా బెంచ్ అసెట్ అన్నారు కదా. ఆ బెంచ్ నుంచి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఏంటి? అసెట్ విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. బెంచ్ వల్ల నీకు ఇన్ఫ్లో ఏముంది? రిడక్షన్ ఆఫ్ అవుట్ఫ్లో ఏముంది? ఎగ్జాంపుల్, మన క్లాస్లో బెంచెసే లేవమ్మా. క్లాస్లో బెంచెస్ లేవు. మేము క్లాస్లో చెప్తాం, మీరు కింద కూర్చొని చేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ మన ఇన్స్టిట్యూట్లో బ్యాచ్ 1 అడ్మిషన్స్ 139. 139 జాయిన్ అయిపోతారా? చెప్పండి. 139 అడ్మిషన్స్కి ఏం ఇంపాక్ట్ ఉండదా? బెంచెస్ మా కాలేజ్లో బెంచెస్ ప్రొవైడ్ చేయము. 139కి 139 జాయిన్ అవుతారా? అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇండైరెక్ట్ గా బెంచ్ నుంచి మనకి బెనిఫిట్ ఉంది, ఉందా లేదా? ఎస్. ఇన్ ఏ వే ఆఫ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్. నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్, అంతే కదా. అవునా కదా. నెక్స్ట్ ఫ్యాన్. అసెటేనా ఫ్యాన్? అసెటేనా? ఏసీ అసెటేనా? చెప్పండి, దాని నుంచి బెనిఫిట్ ఉందా లేదా? ఎస్.
వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ అసట కాదా? మరి దాని నుంచి ఏమొచ్చింది బెనిఫిట్? ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో మేము రికార్డ్ చేయము క్లాసెస్, అడ్మిషన్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? అవుతుందా ఇంపాక్ట్? మా నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంపాక్ట్ అవ్వదు, కానీ రికార్డెడ్ క్లాసెస్ని మేము మార్కెట్లో సేల్ చేస్తాం. ఇప్పుడు రికార్డ్ అవుతుంది, ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఉంది కదా, ఆన్లైన్లో వింటారు వాళ్ళు తర్వాత. ఓకేనా? వింటున్నారా? కేర్ఫుల్, మీకు కదా వాళ్ళకి. అంటే ఏంటి ఇక్కడ ఈ వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ మాకు అసటే. బికాస్ ఆఫ్ దిస్ మేము చెప్పే క్లాసెస్ రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయిన క్లాసెస్ని మార్కెట్లో సేల్ చేస్తాం మేము, ఈచ్ సబ్జెక్ట్ 6,000 7,000కి. ఏదైనా అడిషనల్ వర్క్ ఏమైనా చేయాలా మేము? ఏం అవసరం లేదు. బట్ ఈ వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ 2,30,000 or 2,60,000 రూపీస్. సిస్టమ్ కావాలి, సిపియూ కావాలి, కెమెరా కావాలి, ట్యాబ్ కావాలి, అంతే కదా? అవునా కదా? మరి దాని నుంచి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉందా లేదా? ఎస్. ఇప్పుడు రికార్డ్ చేసిన క్లాస్ ఓన్లీ ఈ టర్మ్కే సేల్ అవుతాయా? నెక్స్ట్ టర్మ్ కూడా సేల్ చేయొచ్చు, బికాస్ సేమ్ సిలబస్. లాస్ట్ ఇయర్ క్లాసెస్, బిఫోర్ లాస్ట్ ఇయర్ క్లాసెస్ రికార్డ్ చేసాను, సేమ్ క్లాస్ ఇప్పుడు మార్కెట్లో సేల్ చేయొచ్చు. దాని నుంచి బెనిఫిట్ ఉందా లేదా? ఎస్. అప్పుడు చెప్పండి, ఈ వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ అసెటే కదా? ఎస్, అసెట్. లైఫ్ మోర్ దెన్ ఇయరా కదా? ఎస్. బెంచ్ లైఫ్ మోర్ దెన్ ఇయరా కదా? ఎస్. నెక్స్ట్, మా ఇందులో డే స్కాలర్స్ ఎవరు ఉన్నారా? డే స్కాలర్స్ 1%. ఎక్కడి నుంచి వస్తారా? ఎక్కడి నుంచి వస్తాం? కేపీహెచ్పి, షాపూర్. ఎలా వస్తారమ్మా మీరు? బస్సా? బస్, మెట్రో, మెట్రో. కేపీహెచ్పి నుంచి ఎస్ఎన్ఆర్ మెట్రో ఛార్జ్ ఎంతమ్మా? 30 రూపీసా? 30 రూపీస్, అంతే కదా? మెట్రో ఛార్జ్ 30 రూపీస్ ఫ్రమ్ కేపీహెచ్పి టు ఎస్ఆర్. ఎవ్రీ డే మార్నింగ్ రావాలి, ఈవినింగ్ వెళ్ళాలి, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. ఎవ్రీ డే ఖచ్చితంగా 60 రూపీస్ స్పెండ్ చేయాలి. 60 రూపీస్. సపోజ్ ఎగ్జాంపుల్, నేమ్ ఏంటమ్మా? స్టీవెన్. వావ్, స్టీవెన్ పాల్. సో స్టీవెన్ పాల్ ఉన్నాడమ్మా. సో స్టీవెన్ పాల్ ఎవ్రీ డే ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అంతే, ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 60 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడమ్మా. 60 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు. దేనికోసమో? ట్రాన్స్పోర్ట్ కోసం, కన్వెన్స్, అక్కడ నుంచి ఇక్కడికి రావడం కోసం, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అవ్వడం కోసం. కేపీహెచ్పి తర్వాత మళ్ళీ ఏదైనా ఆటో ఎక్కాలా? ఓన్లీ కేపీహెచ్పి అక్కడే కదా? సో ఫైన్. ఈరోజు డే 1 అమ్మ. సో టోటల్ మన సిఏ కోర్స్ ఎగ్జాంపుల్ 5 years అనుకుందాం. ఎన్ని ఇయర్స్? 5 years. ఎవ్రీ డే హీ నీడ్ టు ట్రావెల్ ఫ్రమ్ కేపీహెచ్పి టు ఎస్ఎన్ఆర్ అనుకోండి. ఓకేనా? ఈచ్ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ 365 days. ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years. ఈచ్ డే 60 రూపీస్. టెల్ మీ టోటల్ వాల్యూ ఎంత? 365 days, 5 years, 60 rupees per day. 1 lakh, అంతేనా? 1,09,500 రూపీస్ ఇన్కమ్ అవ్వాలం. 1,09,500. ఆల్మోస్ట్ సిఏ ఇంటర్ కోచింగ్ ఫీజు కంటే ఎక్కువ ఉంది, అంతే కదా? ఇది హైలైట్ అవుతుంది అడ్మిషన్ అప్పుడు, ఇది హైలైట్ కాదు. ఫౌండేషన్ ఫీజ్ 50,000 అంటే సార్ 50యా? ఓకే. అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ కేపీహెచ్పి టు ఎస్ఎన్ఆర్ స్టీవెన్ ఈస్ ఇన్కరింగ్ 1,09,500. ఈరోజు స్టీవెన్ వాళ్ళ ఫాదర్కి ఒక ఐడియా వచ్చిందమ్మా, బ్రెయిన్లో వచ్చింది, 1,09,500 రూపీసా? వామ్మో, ఓన్లీ ట్రావెల్ పర్పస్. అందుకే స్టీవెన్ వాళ్ళ ఫాదర్ స్టీవెన్కి ఒక బైక్ పర్చేస్ చేద్దాం అనుకున్నాడమ్మా. ఏంటి తెలుసా? టీవీఎస్ ఎక్సెల్. తెలుసు కదా, ఎక్సెల్ 50, అంతే కదా? ఇప్పుడు కేటీఎం డ్యూక్ ఇవ్వనుకోండి, 1,09,000 కంటే ఎక్స్ట్రా ఉంటాయి. మనకి 1,09,000 కాస్ట్ అవ్వకుండా ఒక బైక్ పర్చేస్ చేసాడు. మా బైక్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా, ఈవెన్ బైక్ రన్ చేయాలంటే పెట్రోల్ కావాలి సార్, పెట్రోల్ చార్జెస్ 1 లీటర్ 105 సార్, అది సెకండరీ, అది డిఫరెంట్ ఇష్యూ. బైక్ పర్చేస్ చేయడం వల్ల అవుట్ఫ్లో రెడ్యూస్ అయిందా లేదా? ఈరోజు బైక్ కాస్ట్ ఓన్లీ 60,000 అమ్మా. బైక్ మార్చాలా? మార్చాలా బైక్ని? ఓకే. సెకండ్ హ్యాండ్ చేతకమ్మా కాస్ట్ ఎంత ఉంటుంది?
30,000 ఆర్ ఎల్స్ 40,000. దానివల్ల 1,09,500 అవుట్ఫ్లో సేవ్ అయిందా లేదా? ఎస్. Then in such a case, amount paid for the purchase of that XL50 should be considered as asset. అంతే కదా. ఈరోజు నువ్వు బైక్ పర్చేస్ చేసావు 6 months కోసమేనా? మన బ్రెయిన్లో ఎక్స్పెక్టేషన్ ఉంటుందమ్మా, అట్లీస్ట్ ఏ ఇయర్ యూస్ చేయొచ్చు మా. ఈవెన్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ స్టీవెన్ ఈజ్ ఎ ర్యాష్ డ్రైవర్, 6 monthsకే బైక్ నాశనం అవుతుందమ్మా. బట్ అది సెకండరీ అది. ఈరోజు డే 1 మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? లైఫ్ ఆఫ్ అసెట్ ఎన్ని ఇయర్స్ మనకి బెనిఫిట్ రావచ్చు, అట్లీస్ట్ ఏ ఇయర్ బెనిఫిట్ ఉందనుకోండి, దట్ షుడ్ బి కాల్డ్ యాజ్ అసెట్. బెనిఫిట్ ఉందా లేదా? రిడక్షన్ ఇన్ అవుట్ఫ్లో. అంతే కదా. 1,09,000 పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 60,000 పెట్టి టీవీఎస్ ఎక్సెల్ బైక్ పర్చేస్ చేసుకుంటే కావాలంటే ఇంకో పర్సన్కు లిఫ్ట్ ఇవ్వచ్చు లేదా? ఎస్. అంతే కదా. అంటే ఏంటి ఇక్కడ? సేవ్ అవుతుందా లేదా? బెనిఫిట్ ఉందా లేదా? ఎస్, బెనిఫిట్ ఉంది. ఓన్లీ టుడేనా బెనిఫిటా? నో, ఫ్యూచర్ విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మెజర్ చేయగలుగుతున్నాం కదా ఎంత బెనిఫిట్ సేవ్ అయిందో. ఎంత సేవ్ అయిందో మెజర్ చేస్తున్నారు లేదా? పర్ డే 60 రూపీస్ సేవ్ అయినట్టు. మెజరబుల్ ఆర్ నాట్? ఎస్, మెజరబుల్. ఓకేనా. నెక్స్ట్ సమ్ అదర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. అసెట్ ఎగ్జాంపుల్. అంతేనా అసెట్ సార్? వెహికల్, కార్ ఇస్ ఆల్సో అసెట్. అంతే కదా. సపోజ్ ఎగ్జాంపుల్ మనది ట్రావెలింగ్ బిజినెస్ అమ్మ, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మనది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు కార్స్ ని హైర్కి ఇస్తారు. అంతే కదా. లారీస్ ని హైర్కి ఇస్తారు. దేనికోసం? ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ ఎల్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ క్యారియర్. ఇట్ ఈస్ అసెట్. దానివల్ల నీకు ఏమవుతుందమ్మా? ఫ్యూచర్ లో బెనిఫిట్ వస్తుంది. ఈ రోజు మార్కెట్లో ఒక కార్ పర్చేస్ చేసాం, దేనికోసం? 6 months కోసమేనా? ఓన్లీ ఫర్ 3 months? ఎవరైనా పర్చేస్ చేస్తారా 3 months కోసం కార్? చెప్పండి అమ్మా. అట్లీస్ట్ మన బ్రెయిన్లో ఏముంటాం? అట్లీస్ట్ 1 year యూస్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఫ్రమ్ విచ్ ఎంటిటీ కెన్ గెయిన్ benefit, entity can receive benefit at least a year, which will give future economic benefit. That is called asset. Clear? Asset గురించి ఐడియా వచ్చిందా మా? సింపుల్ మా. డెఫినేషన్తో పాటు కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలమ్మా. సబ్జెక్ట్లో కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలి. సో లాస్ట్ నేను అరౌండ్ 2018లో స్టార్ట్ చేశాను నేను టీచింగ్. 2018 ఆఫ్టర్ క్లియరింగ్ మై సిఏ ఇంటర్ క్లియర్ అయిన వెంటనే 6 monthsకి నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. ఓకేనా. నా ఫస్ట్ బ్యాచ్ 2018. సో టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని ఇయర్స్లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఒక డౌట్ అడిగాడు. ఆ డౌట్ అడిగిన తర్వాత నాకు తెలిసింది సబ్జెక్ట్ అంటే ఓన్లీ డెఫినేషన్ కాదు, కామన్ సెన్స్ కూడా యూస్ చేయాలి అని. ఆ డౌట్ ఏంటి తెలుసా? సార్ మన దగ్గర ఒక స్టాప్లర్ ఉంది సార్. స్టాప్లర్ సార్, స్టాప్లర్ అసెట్ అని చెప్పచ్చా? చెప్పండి. వెదర్ స్టాప్లర్ షుడ్ బి కాల్డ్ యాజ్ అసెట్ ఆర్ నాట్? Stapler should be called as asset or not? Yes, not yes. Confusion start అయిందా? అంతే కదా. స్టాప్లర్, ఐరన్ స్టాప్లర్, స్టీల్ కూడా కాదు, ప్లాస్టిక్, ఐరన్ స్టాప్లర్. లైఫ్ 1 year కంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు కదా. యూజ్ చేసుకోవచ్చా లేదా? ఎస్. పిన్ చేయాల్సిన ప్రతిసారి మార్కెట్లోకి వెళ్ళి స్టేషనరీ షాప్కి వెళ్ళి న్యూ స్టాప్లర్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. బెనిఫిట్ ఉందా లేదా? ఎస్, బెనిఫిట్ ఎలా ఉంది? రిడక్షన్ ఇన్ అవుట్ఫ్లో. మరి స్టాప్లర్ని అసెట్ అని చెప్పొచ్చా అంటే అప్పుడు నా బ్రెయిన్లో థాట్ వచ్చింది, ఈరోజు మీ పెళ్లి చూపులు ఎగ్జాంపుల్. ఓకేనా. సో లేడీస్ ఉంటారు కదా, గర్ల్స్, వాళ్ళ ఫాదర్ మీకున్న ఆస్తి ఏంటంటే మాకున్న ఆస్తి స్టాప్లర్ చెప్తారా స్టాప్లర్ అని? మా ఈవెన్ దో ఇట్స్ లైఫ్ మోర్ దెన్ ఏ ఇయర్, ఈవెన్ దో బెనిఫిట్ డిరైవ్ ఫ్రమ్ ద స్టాప్లర్ ఇస్ మోర్ దెన్ ఏ ఇయర్, we should not tell that stapler as a asset. ఇక్కడ ఏం అప్లై చేయాలమ్మా? కామన్ సెన్స్. ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ చేస్తే సరిపోద్దా?
మీరు చూసుకుంటే డెఫినేషన్ విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. బెనిఫిట్ ఉందా లేదా? ఎస్. బట్ అలా అని చెప్పి స్టాప్లర్ని అసెట్లా కన్సిడర్ చేస్తారా? నో. ఇక్కడ కామన్ సెన్స్ కావాలమ్మా. అంతేనా? అర్థమైందా? సో అసెట్ ఏంటమ్మా? విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ అంటే అట్లీస్ట్ ఏ ఇయర్, అట్లీస్ట్ ఏ ఇయర్. నోట్ చేయడము. అసెట్ విచ్ విల్ గివ్, అయిపోయింది ఆల్రెడీ, విచ్ విల్ గివ్ ఫ్యూచర్, మా లాస్ట్ నేమ్ ఏంటమ్మా? నేమ్ ఎస్, నీదే రాఘవ, కూర్చోం. విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మా ఫ్యూచర్ అంటే అట్లీస్ట్ ఏ ఇయర్. మా అట్లీస్ట్ ఏ అంటే అట్లీస్ట్ 1 ఇయర్, అట్లీస్ట్ 1 ఇయర్. నెక్స్ట్ సెకండ్ వన్. మా ఓకేనా? అసెట్ గురించి ఐడియా వచ్చిందా? ఎగ్జాంపుల్స్ నోట్ చేయడం. ల్యాండ్, బిల్డింగ్, కార్, ఫర్నిచర్, చాలా ఎక్సెట్రా అండి. చాలు అలా రాసుకుంటే బుక్ కూడా మొత్తం సరిపోతాం. ఓకేనా? చాలా అసెట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, దట్ ఈస్ ఆల్సో అసెట్. ఓకేనా? క్లియర్? విచ్ విల్ గివ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ అంటే అట్లీస్ట్ ఏ ఇయర్. మా బెనిఫిట్ అంటే ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లో, decrease in outflow, both will cover. Benefit nothing but not only increase in inflow but also a reduction in outflow, should also be called as a benefit. Clear? As a definition. Okay, now next come into the second point, expense. చెప్పండి. ఎక్స్పెన్స్, అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ అయితే ఎక్స్పెన్స్ ఏనా? షూర్, అంతే. అమౌంట్ పెయిడ్ టు సో అండ్ సో పర్సన్ ఎక్స్పెన్సా? మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడమ్మా. సపోజ్ ఎగ్జాంపుల్, అమౌంట్ పెయిడ్ టు అవర్ ఫ్రెండ్. మన ఫ్రెండ్కి అమౌంట్ ఇచ్చాం, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, అందుకే ఫ్రెండ్కి ఇస్తే తిరిగి రావు. షూర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అమౌంట్ పెయిడ్ టు అవర్ ఫ్రెండ్, మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పాడు. ఎప్పుడు? ఈవినింగ్ ఇచ్చేస్తా అన్నాడు. మార్నింగ్ ఇచ్చా, ఈవినింగ్ ఇచ్చేస్తా అన్నాడు. అవుట్ఫ్లోనే కదా? ఎక్స్పెన్సా? అవునా? ఖర్చా అది మీకు? ఎక్స్పెన్స్ అంటే ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్కి అమౌంట్ ఇచ్చారు, మళ్ళీ ఒక 1 hour తర్వాత ఇస్తా అన్నాడు. అది ఎక్స్పెన్సా? ఖర్చులా ఫీల్ అవుతారా? మరి ఎక్స్పెన్స్ అంటే అమౌంట్ పెయిడ్ ఫర్ రిసీవింగ్ సంథింగ్. ఈరోజు కార్ పర్చేస్ చేసాం మనం, పే చేయడం వల్ల కార్ రిసీవ్ అవుతుంది. ఇప్పుడే కదా కార్ అసెట్ అన్నాం కదా? అవునా కదా? అమౌంట్ పెయిడ్ ఫర్ రిసీవింగ్ సంథింగ్, దట్ సంథింగ్ ఈస్ కార్ ఫర్ యూస్ ఆఫ్. ఓకే, ఫైన్. We are paying some amount for receiving some service. అంతేనా? దట్ ఈస్ ఆల్సో ఏ ఎక్స్పెన్స్. బట్ ఎక్స్పెన్స్కి ఎగ్జాక్ట్గా అదేనా అంటే ఓన్లీ సర్వీస్కే ఎక్స్పెన్సా? ఓన్లీ సర్వీస్కే ఎక్స్పెన్సా? ఇప్పుడు స్టేషనరీ షాప్కి వెళ్ళి ఒక బుక్ పర్చేస్ చేసామమ్మా, అందులో నీకు వచ్చే సర్వీస్ ఏంటి? బుక్ ఇస్తే సర్వీస్ అది? చెప్పండి. సర్వీస్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఎడ్యుకేషన్ ఫీజ్ పే చేశారు, మేము మీకు సర్వీస్ ప్రొవైడ్, దిస్ ఇస్ ఏ సర్వీస్. ఓకే, ఫైన్. మీరు పే చేసే ఫీజ్ మీకు ఎక్స్పెన్స్ అవుతుంది. స్టేషనరీ షాప్లో అమౌంట్ పే చేసి బుక్ తీసుకున్నారు, అక్కడ సర్వీస్ ఏమొచ్చింది మీకు? కానీ అది కూడా ఎక్స్పెన్స్ అనే చెప్తున్నారు.
కార్ పర్చేస్ బెనిఫిట్ లేదా? విచ్ ఈస్ నాట్ అన్ అసెట్. అమౌంట్ పెయిడ్ ఫర్ రిసీవింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఏ అసెట్. అసెట్ కాకుండా మనకి ఏదైనా రిసీవ్ అవుతే దాన్ని మనం ఎక్స్పెన్స్ అనాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయమ్మా. సో ఓవరాల్గా చిన్నది నోట్ చేద్దాం మనం. నోట్ చేయడం. నో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, అంతే. నో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అంటే బెనిఫిట్ లేదనా? మా బెనిఫిట్ లేదని కాదు, ఫ్యూచర్లో లేదని. ఫ్యూచర్లో లేదని. మా నో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అంటే 1 year or more than 1 year మనకి బెనిఫిట్ లేదు. దట్ మీన్స్ వాట్ ఎవర్ బెనిఫిట్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ అమౌంట్ ఎక్స్పైర్స్ విత్ ఇన్ ఏ ఇయర్. ఎక్స్పైర్స్ విత్ ఇన్ ఏ ఇయర్. నోట్ చేయడమా బ్రాకెట్లో. ఇన్ ఎసెన్స్ వీ కెన్ సే దట్ a benefit expires within a year. వన్ ఇయర్ లోపు బెనిఫిట్ ఎక్స్పైర్ అయిపోతాం. ఎగ్జాంపుల్ రెంట్ పేమెంట్ పెయిడ్ టు ల్యాండ్ లార్డ్. ఓనర్కి రెంట్ పే చేస్తాం. రెంట్ పే చేయడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా? ఎస్ ఉందమ్మా. బిల్డింగ్ యూజ్ చేసుకుంటున్నాం కదా, యూజ్ చేసుకుంటున్నామా లేదా? ఎస్. మరి రెంట్ పే చేయడం వల్ల ఎంతవరకు వస్తామో యూసేజ్? ఓన్లీ 1 month. 1 month యూస్ చేస్తే 1 month అయిపోయిన తర్వాత బెనిఫిట్ ఎక్స్పైర్ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ నీకు బెనిఫిట్ కావాలంటే అగైన్ యూ నీడ్ టు పే రెంట్. అవునా కదా? ఎస్. ఇందాక స్టీవెన్ పాల్ ఏం పర్చేస్ చేశాడమ్మా? టీవీఎస్ ఎక్సెల్. పెట్రోల్ చార్జెస్ ఫర్ దట్ టీవీఎస్ ఎక్సెల్. అసెటా ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్. బెనిఫిట్ లేదా? బెనిఫిట్ ఉందమ్మా. బట్ దట్ బెనిఫిట్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. మా సపోజ్ ఎగ్జాంపుల్ స్టీవెన్ పాల్ ఆ టీవీఎస్ ఎక్సెల్లో ఫుల్ ట్యాంక్ చేపించి యూజ్ చేయకుండా అలాగే ఉండడమ్మా ఇయర్ మొత్తం. మోర్ దెన్ ఇయర్ వస్తుంది కదా. ఏమైనా యూజ్ చేస్తాడా? యూజ్ చేస్తేనే కదా బెనిఫిట్ వచ్చేది. అవునా కదా? యూజ్ చేయకపోతే బెనిఫిట్ వస్తా పెట్రోల్ నుంచి? నో. యూజ్ చేయకపోతే అసలు బెనిఫిటే కాదు అది. క్లియర్? అర్థమవుతుందా? ఎక్స్పెన్స్ అంటే ఏంటమ్మా? న్యూ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. దట్ మీన్స్ బెనిఫిట్ జీరో అనా? జీరో అని కదమ్మా. దట్ బెనిఫిట్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. ఈ ఇయర్లో బెనిఫిట్ కంప్లీట్ అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, మోర్ దెన్ ఇయర్ బెనిఫిటా? ఈ మంత్కి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, పే చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ బెనిఫిట్ రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అగైన్ వీ నీడ్ టు పే ఎలక్ట్రిసిటీ బిల్. సాలరీ పేమెంట్ టు ఎంప్లాయీ. బెనిఫిట్ లేదా? ఉందమ్మా బెనిఫిట్. బట్ దాట్ బెనిఫిట్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. దట్ బెనిఫిట్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. అంతే కదా? జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ పర్చేస్ చేసాం. జ్యూస్ బెనిఫిట్ లేదా? ఎస్ బెనిఫిట్ ఉంది. బట్ దాట్ బెనిఫిట్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. దట్ బెనిఫిట్ విల్ ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. ఇప్పుడు మీరు చెప్పండి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్పెన్స్. రెంట్ పెయిడ్, ఒక వెరీ గుడ్. నెక్స్ట్ salaries paid, X, very good. Next interest expense है ना? Yes, expense. Expense. Next wages paid. Next freight, depreciation, freight, carriage. మా ఇవన్నీ కొత్త వర్డ్స్ నార్మల్గా డిస్కస్ చేద్దాం. ఎంపీసీఎల్ భయపడతారు. ఫ్రైట్ మా ఫ్రైట్ అమ్మా, స్ప్రైట్ కాదు. ఫ్రైట్, నాట్ స్ప్రైట్. ఫ్రైట్. ఓకేనా? డిస్కస్ చేద్దాం. అవన్నీ వస్తాయి మనకి నెక్స్ట్ క్లాస్లో. ప్రతిదీ ఎగ్జాంపుల్ చూసాము. యాజ్ ఆఫ్ నార్మల్ ఎగ్జాంపుల్స్. స్టేషనరీ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసాము. పెన్ పర్చేస్డ్, ఎక్స్పెన్స్ అసెట్? ఎక్స్పెన్స్. బోర్డ్ మార్కర్ పర్చేస్డ్, ఎక్స్పెన్స్. రెంట్ పెయిడ్, ఎక్స్పెన్స్. ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ఎక్స్పెన్స్. మూవీ టికెట్ పర్చేస్డ్, ఎక్స్పెన్స్. పర్చేస్ ఆఫ్ గూడ్స్, ఎక్స్పెన్స్. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఇది ఎక్స్పెన్స్.
బట్ పర్చేజ్ ఆఫ్ అసెట్ ఈజ్ అసెట్. మా పర్చేజ్ ఆఫ్ బుక్, పర్చేజ్ ఆఫ్ కార్ రెండు చూసుకోండి. పర్చేజ్ ఆఫ్ బుక్ అండ్ purchase of car. Purchase of book will be treated as an expense, but when it comes to purchase of car, it will be treated as a asset. Asset ki expense difference అర్థమైందా? మా టూ ఐటమ్స్ నుంచి మీకు డిరైవ్ అయ్యేది బెనిఫిట్. If benefit is more than a year or equals to a year, then it should be called as asset. If benefit derived within a year, benefit expired within a year, then it should be called as a expense. It should be called as expense. దాని నుంచి బెనిఫిట్ ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, బుక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అసెట్స్ వెన్ ఇట్ కమ్స్ టు లైబ్రరీ బుక్స్. నేను వైట్ నోట్స్ గురించి చెప్పాను. మా ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్ డెఫినేషన్ అయితే కామన్ సెన్స్ కూడా కావాలి అని. వైట్ నోట్స్, ఆ వైట్ నోట్స్ మీరు సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ నోట్ చేసుకున్నారు. ఆ సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతామా, పర్లేదు, నో ఇష్యూ. మీకు నెక్స్ట్ వాళ్ళకి, ఆ నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్, పెళ్లి చూపుల్లో కూర్చున్నారు, మీకున్న వైట్ నోట్స్ చెప్తారా? అసెట్ అది అర్థమవుతుందా? కంప్లీట్ బుక్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్ కూడా కావాలి మనకి. క్లియరా? దేన్ని అసెట్ అంటారు, దేన్ని ఎక్స్పెన్స్ అంటారు, అర్థమైందా? క్లియరా? ఇప్పుడు క్వశ్చన్ అడిగితే చెప్తారా? ఏంటమ్మా? ట్యాక్స్. బెనిఫిట్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ పే చేస్తాం. మా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు కదా, ఆ ట్యాక్స్ ఎందుకు పే చేస్తారు తెలుసా? మీకు బెనిఫిట్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ పే చేస్తున్నారు. ట్యాక్స్ షుడ్ బి పెయిడ్ ఆన్ ఇన్కమ్. ఇన్కమ్ జనరేట్ అవడం వల్ల ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే ట్యాక్స్ పే చేయాల్సిన నెసరీ లేదు. ఆ బిల్డింగ్ లీజ్కి తీసుకున్నాం, మోర్ దెన్ ఏ ఇయర్, అవును, ఆ ఎక్స్పెన్స్ షుడ్ బి ఎక్స్పైర్డ్ విత్ ఇన్ ఏ 1 year. ఇక్కడ చూడండి, లీజ్కి తీసుకున్నాం కరెక్టే, బిల్డింగ్ లీజ్ పేమెంట్స్, మా లీజ్కి పేమెంట్ చేస్తారు కదా, ఈ ఇయర్ లీజ్ పేమెంట్ చేశారు. ఓనర్ ఈ 1 year యూజ్ చేసుకోవడానికి టైం ఇస్తాడు. నెక్స్ట్ ఇయర్ లీజ్ పే చేయకపోతే, లీజ్ అమౌంట్ పే చేయకపోతే ఏం చేస్తాడు? రివర్స్ తీసేసుకుంటారు కదా, అవునా కదా? బిల్డింగ్ని లీజ్ తీసుకున్నాం, లీజ్ పీరియడ్ 10 years, లీజ్ పీరియడ్ 10 years, బట్ లీజ్ పేమెంట్స్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి. నీకు బెనిఫిట్ 10 years వస్తుంది కరెక్టే, బట్ నువ్వు పేమెంట్ 10 years కలిపి ఈ రోజే పే చేస్తున్నావా? నో. మా ఇన్ కేస్ టోటల్ 10 years కి ఈ రోజే పే చేస్తే, దెన్ దట్ అమౌంట్ షుడ్ బి కాల్డ్ యాజ్ అసెట్. అమౌంట్ ఈస్ పెయిడ్ టుడే, బెనిఫిట్ ఈస్ డిరైవ్డ్ మోర్ దెన్ ఏ ఇయర్. క్లియరా? నెక్స్ట్, ప్రొజెక్టర్ పర్చేస్డ్, అసెట్ ఎక్స్పెన్సా? అసెట్. ఏసీ పర్చేస్డ్, ఏసీ రిపేర్ కాస్ట్ ఇన్కర్డ్, ఎక్స్పెన్స్. రిపేర్ కాస్ట్ ఇన్కర్డ్ ఏంటమ్మా? ఎక్స్పెన్స్. ఓకేనా? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పర్చేస్ ఏంటమ్మా? అసెట్ ఎక్స్పెన్సా? అసెట్. టైర్ పంచర్ అయింది, టైర్ పంచర్ అయితే ఏమో ఎక్స్పెన్స్. క్లియర్? డౌట్ ఉంది? అసెట్కి ఎక్స్పెన్స్ డిఫరెన్స్ అర్థమైందా? మా అసెట్ అయినా ఎక్స్పెన్స్ అయినా ఎంటిటీ విల్ recover benefit from that, but if benefit expires within a year, then it should be called as expense. Benefit derived for more than a year or at least 1 year, then it should be called as asset. Okay na? So examples chudam ikkada, salary paid, rent paid, electricity bill paid, mobile recharge. సార్ నేను 5 years కి రీఛార్జ్ చేసుకున్నా సార్, ఓకే సార్. ఇక్కడ ఏం కావాలమ్మా? కామన్ సెన్స్. ఓకేనా? క్లియర్? శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ఎక్సెట్రా. ఎన్ని వర్డ్స్ అనేమో, ఎన్ని టర్మ్స్ అనే? 2 terms. ఇంకా నెక్స్ట్ 2 terms విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. మా ఈఎంఐలో ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రమే ఎక్స్పెన్స్ అవుతుంది, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? మరి రివైజ్ చేసుకొని రండి. రేపు మార్నింగ్ ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ దీనికి కంటిన్యూ అవర్ క్లాస్.
ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.